సాదర స్వాగతం. ఇప్పుడే ఈ ప్రాంగణానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు హానరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, మార్కెటింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ శ్రీ కాకని గోవర్ధన్ రెడ్డి సార్ గారికి సాదరమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీ టి విజయ్ కుమార్ సార్, ఐఏఎస్ రిటైర్డ్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తదుపరి శ్రీ ఐ తిరుపల్ రెడ్డి గారు, అడ్వైజర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, వారిని సాదర స్వాగతం. అలాగే శ్రీ జి గణేష్ కుమార్ సార్, ఐఏఎస్, జాయింట్ కలెక్టర్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, వారికి సాదర స్వాగతం. అలాగే డాక్టర్ వి వరప్రసాద్ గారు, మున్సిపల్ చైర్మన్, పులివెందుల, వారికి కూడా సాదర ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీ జి చిన్నప్ప గారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్, వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే వారితో పాటుగా శ్రీ సామ్యుల్ ఆనంద్ కుమార్ గారు, ఐఏఎస్ రిటైర్డ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, IGGAARL, వారిని సాదర ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీ బి రామారావు గారు, ఐఏఎస్ రిటైర్డ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రైతు సాధికార సంస్థ, వారిని కూడా సాదర ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీ పుట్ట శివప్రసాద్ రెడ్డి గారు, అడ్వైజర్, హార్టికల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారిని కూడా సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీ వైఎస్ మనోహర్ రెడ్డి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్, పులివెందుల, వారికి ఆహ్వానం. అలాగే ఎస్ హఫీజుల్లా గారు, మున్సిపల్ వైస్ చైర్మన్, పులివెందుల, వారికి కూడా సాదర స్వాగతం. అలాగే డివి రాయుడు గారు, ఐఏఎస్ రిటైర్డ్, అడ్వైజర్, రైతు సాధికార సంస్థ, వారికి సాదర ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అలాగే జి మురళీధర్ గారు, సీనియర్ అడ్వైజర్, రైతు సాధికార సంస్థ, వారికి సాదర ఆహ్వానం. అలాగే సిహెచ్ లక్ష్మీ దుర్గా గారు, సీనియర్ కన్సల్టెంట్, HNM, రైతు సాధికార సంస్థ, వారికి ఆహ్వానం. అలాగే శ్రీ రమణారెడ్డి గారు, CEO, AP కార్ల్, వారికి కూడా సాదర ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీ బి అనిల్ కుమార్ రెడ్డి గారు, OSC గారు, పాడ, వారికి సాదర ఆహ్వానం. అలాగే శ్రీమతి వరలక్ష్మి దేవి గారు, MPP, పులివెందుల, వారికి కూడా సాదర ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమానికి శ్రీ బలరాం రెడ్డి గారు, అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మెంబర్, వారికి సాదర ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాను. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ శ్రీ రమణారెడ్డి గారు, చైర్మన్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ అడ్వైజర్ బోర్డు, వారికి కూడా సాదర ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి అతిథులకి పుష్ప గుచ్చాన్ని ఇచ్చి ఇలాంటి స్టాఫ్ వారికి సాదర ఆహ్వానాన్ని తెలియజేసుకుంటుంది. అలాగే శ్రీ నాగేశ్వరరావు గారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, వైఎస్ఆర్ జిల్లా, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు సార్. Once again, I welcome all the distinguished dignitaries onto the dais for the launching program of Farmer Scientist Course. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ, అలాగే జర్మన్ ప్రభుత్వ సహకారంతో నడుస్తున్నటువంటి ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్, ఈ అకాడమీలు సంయుక్తంగా ప్రవేశపెడుతున్నటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి కోర్స్ అయినటువంటి ఫార్మర్ సైంటిస్ట్ కోర్స్ ని ఈరోజు IGGAARL వేడుకగా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం నిజంగా ఒక గొప్ప పరిణామంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈనాటి గొప్ప కార్యక్రమాన్ని వీక్షించడానికి, అలాగే సాక్షులుగా నిలబడడానికి విచ్చేసిన అతిథులందరికీ మరొకసారి సాధారణమైనటువంటి ఆహ్వానం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమ ప్రారంభానికి పూర్వం అతిథులచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గావించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని శ్రీమతి వసంత కుమారి, అడిషనల్ DPM, వైఎస్ఆర్ జిల్లా, వారి సహకారం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వేదిక మీద అతిథుల్ని I request all the distinguished delegates to please lighten the lamp and start this auspicious day. ఈనాటి ఈ కార్యక్రమాన్ని గౌరవ అతిథులు జ్యోతి ప్రజ్వలన గావించి శుభ ప్రారంభోత్సవం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక రైతు శాస్త్రవేత్తను అందించాలన్న సదుద్దేశం చేత ప్రవేశపెట్టినటువంటి ఈనాటి ఈ కోర్సు ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన అతిథులందరికీ మరొకసారి స్వాగత ఆహ్వానాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రార్థనా గీతను ఆలపించవలసిందిగా సురేఖ, అమల, కాంతమ్మ, కళావతి, హేమలత,
ఇంద్రా జానకి గారు వచ్చి ప్రారంభ గీతాన్ని ఆలపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. మేల తల్లికి వందనం అంటూ ఈ గీతాన్ని ఈ ప్రారంభోత్సవ సందర్భంగా మీకోసం ఆలపిస్తున్నారు. వందనం మడిచేల తల్లికి వందనం, నేల తల్లికి వందనం, మడిచేల తల్లికి వందనం. బ్రతుకు ఫలములనందజేసే మెతుకు తల్లి వందనం, బ్రతుకు ఫలములనందజేసే మెతుకు తల్లి వందనం. నేల తల్లికి వందనం, మడిచేల తల్లికి వందనం. చినుకు కురిసే వేళ నువ్వు చిగురుగా చిరునవ్వు నవ్వి, ఖనిజ లవణాలెన్నో తీసి నీటిలో కరిగింపజేసి, జీవజలమును జీవరాశికి అందజేసే తల్లివి. మంచి గాలిని పంచి పచ్చని మొక్కవయ్యే తల్లివి, మొక్కవయ్యే తల్లివి. నేల తల్లికి వందనం, మడిచేల తల్లికి వందనం. ఎన్ని గరళ రసాయనాలు, ఎన్ని కాలుష్యాల తెరలు, ఎన్ని కరగని పదార్థాలు చుట్టుముట్టెను కదా తల్లి. వాటి కాలము చెల్లు రోజులు వచ్చునమ్మా మట్టి తల్లి. సహజ సేద్యమే నిన్ను ఎప్పుడు కాచునమ్మా నిజము తల్లి, కాచునమ్మా నిజము తల్లి. నేల తల్లికి వందనం, మడిచేల తల్లికి వందనం. ఇనుప మరలు దున్ను వేళ కృంగిపోతివి, చేవ చెడితివి. అరక సాగు చాలు నేల కోరుకుంటివి, ఆదరిస్తివి. నా తల్లి మెచ్చే బిడ్డలో మసలు కొందును నమ్ము తల్లి. అన్నమిచ్చి ఆదరించి మమ్ము బ్రోవుము సదా తల్లి, మమ్ము బ్రోవుము సదా తల్లి. నేల తల్లికి వందనం, మడిచేల తల్లికి వందనం. నేల తల్లికి వందనం, మడిచేల తల్లికి వందనం. ప్రకృతి వ్యవసాయ ప్రతిజ్ఞ. ప్రకృతి వ్యవసాయ ప్రతిజ్ఞ. ప్రకృతిలో నేను ఒక భాగం, ప్రకృతిలో నేను ఒక భాగం. ప్రకృతి లేనిదే నేను లేను, ప్రకృతి లేనిదే నేను లేను. ప్రకృతికి అనుగుణంగా నడవడం నా విధి, ప్రకృతికి అనుగుణంగా నడవడం నా విధి. ప్రకృతిని పరిరక్షించడం ప్రకృతిని పరిరక్షించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. నా బాధ్యతగా భావిస్తున్నాను. అందువల్ల విషపూరిత రసాయన పురుగు మందులు లేని ప్రకృతి వ్యవసాయం చేస్తానని, అందరికీ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేస్తానని, ప్రకృతి వ్యవసాయం ఉద్యమంగా మారి విజయవంతముగా ముందుకు వెళ్లే ప్రక్రియలో నా వంతు కృషి చేస్తానని మనస వాచ కర్మణ ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై నేల తల్లి, జై జై నేల తల్లి. గీతం ద్వారా వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని మా అందరికి తెలిసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, Now I welcome Shri B. Ramarao sir, IAS retired, CEO, రైతు సాధికార సంస్థ, to please give the welcome address, sir. Delighted. Good morning. I am very happy to welcome Sri
Kakani Govardhan Reddy garu, Minister for Agriculture, Cooperation, Marketing and Food Processing. And I also welcome our Executive Vice Chairman, Sri Vijay Kumar sir. And I also welcome Joint Collector, Sri Ganesh Kumar garu, Samuel Anand garu, Varaprasad garu, Municipal Chairperson, Hafizullah, D.B. Rayudu sir, G. Muralidhar garu, Lakshmi Durga garu, Ramna Reddy garu, Anil Kumar Reddy garu, Balram Reddy garu, Ramna Reddy garu, Chairman, District Advisory Board, Satyasai District, Chinnappa, Chandra Mohan garu, Tripal Reddy garu, other on the dais, and I also welcome the guests who are participating through online, Sri Manoj Ahuja garu, Walter Enna garu, Irish Harder garu, Pavan Sukhdev garu, and I also welcome all the guests who are participating through online, and I welcome our farmer scientists, mentors, DPMs, TLs, and staff of IGGAARL and other scientists. I also welcome all the staff members to this auspicious occasion. Indo-German Global Academy for Agriculture Research and Learning was inaugurated on 7th July 2022 by the Honorable Chief Minister Sri Mohan Reddy garu, with an aim to promote 5,000 to 10,000 farmer scientists for the coming 5 years. Our quest for establishing Indo-German Academy is to establish science of natural farming and train farmer scientists and other farmers in the village through a 4 years degree course on natural farming. The selected farmer scientists will do research, conduct trainings, and in due course of time will establish climate resilient villages of their respective villages. In the context of climate emergency, it is important to have such a well-trained specialized expertise in the villages and develops coping strategies for the changing climate through development of natural farming practices. For the thorough adoption of natural farming practices, for the first batch of farmer scientists, we have selected around 1,000 farmer scientists for the year 23-24 who will undergo 20 modules over a period of 4 years. Our aim is to develop around 5,000 farmer scientists in the next 5 years in the academy. They will be trained by the mentors who are around 200 for the first batch and guest faculty facilitated by DPPs and TPPs in the districts. So every district modules are most of the modules are developed and designed towards giving weightage for the experiments, field work, and assignments, which constitutes around 70% of the coursework. So after launch event, I am happy to state that regional level training for the farmer scientists will begin from 25th July to July at 7 regional locations of AP. We have received grants from KFW to establish a research farm at IGGAARL Pulvendala with polycropping model and carrying out long-term research trials in the established research farm. So globally, I hope this will be the first initiative where research will be done on farmers' own field and knowledge will evolve from the four-year farmer scientist course through participatory learning approach. So I once again welcome you all for the launching of the farmer scientist course and making it as a global initiative. Thank you. Thank you, sir, for your valuable welcome address. Now let us have the presentation of academic progress
and introduction to former scientist course by Sri Vijay Kumar sir, IAS retired, Executive Vice Chairman, Raitu Sadhakar Samstha sir. Please welcome sir. అందరికీ నమస్కారం అండి. మన రైతు దేవుళ్లకు గురువులైన రైతు శాస్త్రవేత్తలందరికీ నమస్కారం. ఈ గురువులకు గురువులైన మెంటార్స్ అందరికీ నమస్కారము. For the global audience, I will translate some of what I'm saying, essence of what I'm saying in English. I will speak in Telugu. Already our CEO, Mr. Ramarao, has introduced it very well. So, ఇది ఒక గొప్ప ఒక శుభదినము. గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా సిఇఓ గారు రామారావు గారు, శామ్యుల్ ఆనంద్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, వేదికను అలంకరించిన మున్సిపల్ చైర్పర్సన్ గారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్, ఇతర పెద్దలందరికీ, అదేవిధంగా మా జిల్లాల నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్స్, రైతు సాధికార సంస్థ సీనియర్ మెంబర్స్, పులివెందుల పెద్దలు, మీడియా వారందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరము 7వ తేదీ ఈ అకాడమీని లాంచ్ చేయడం జరిగింది. అప్పుడు వారు 2 విషయాలు చెప్పారు. ఒకటి, ఒరిజినల్ ప్రాజెక్ట్ ప్రపోజల్లో ఒక 5,000 మంది రైతు శాస్త్రవేత్తలు అంటే వారు దాన్ని మార్చి ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక రైతు శాస్త్రవేత్త ఉండాలని వారు మనకు సూచించారు. సో దానికి అనుగుణంగా ప్రాజెక్ట్ ప్రపోజల్ మార్చి ఇప్పుడు ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక రైతు శాస్త్రవేత్తని తయారు చేస్తున్నాము. సో ఇది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక దూరదృష్టితో ఆలోచించి ఈ విధంగా విజ్ఞానాన్ని ప్రతి రైతు దగ్గరికి తీసుకెళ్లాలంటే ప్రతి రైతు భరోసా కేంద్రం ఒక సెంటర్ ఫర్ నాలెడ్జ్ తయారు కావాలని వారి ఉద్దేశము. సో రెండోది వారు చెప్పడం ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి న్యాచురల్ ఫార్మింగ్ యూనివర్సిటీ పెట్టమని ఆదేశించారు. సో ఇంకా కొంచెం టైం పడుతుంది. సో ప్రయత్నం చేస్తున్నాము. మంత్రి గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు, వారందరి కృషితో ఈ ప్రపోజల్ న్యాచురల్ ఫార్మింగ్ యూనివర్సిటీ అది కూడా దేవుని దయతో త్వరలోనే అనౌన్స్ చేయొచ్చని నేను భావిస్తున్నాను. సో ఈ 2 గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక రకమైన స్ఫూర్తిని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నడపడానికి వారు ఇచ్చిన ఇది అమూల్యమైన సందేశము. ముఖ్యంగా చాలా మందిని అడుగుతున్నారు, ఎందుకంటే 4 ఏళ్ల కోర్స్ ఎందుకు, రైతు శాస్త్రవేత్తలు ఎవరు, సో ఎందుకనే దాని మీద నేను చెప్తాను. ఎవరు ఎంత కోర్స్ ఉంటుందనేది మురళీధర్ గారు డీటెయిల్ గా చెప్తారు. బట్ ముఖ్యంగా నాకున్న కొద్ది సమయంలో ఇది ఎందుకు మనం చేస్తున్నాము, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనే అంశాలు నేను తెలియజేస్తాను. మీకు అందరికీ తెలుసు, వ్యవసాయము ప్రపంచవ్యాప్తంగా చాలా సంక్షోభంలో ఉంది. ఇప్పుడే FAO వారు ఒక రిపోర్ట్ కూడా పబ్లిష్ చేశారు. ఏదైతే యునైటెడ్ నేషన్స్ గోల్స్ ఉన్నాయో ఆహార భద్రత మీద 2030 నాటికి వరల్డ్ వితౌట్ హంగర్ అనే ఏదైతే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో భాగంగా ఉన్నదో అది సాధించలేము. ప్రకృతి వైపరీత్యాల వల్ల
మరియు కాన్ఫ్లిక్ట్స్ వల్ల అనే చాలా గంభీరమైన రిపోర్ట్ పబ్లిష్ అయింది 2023లో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి, రైతు మీద భారం పెరుగుతున్నది. అదేవిధంగా ఎంత పెట్టుబడి పెట్టినా కూడా ప్రకృతిలో ఉన్న వైపరీత్యాల వల్ల పంటలు ఏ విధంగా వస్తాయి, పంటల నాణ్యత ఏ విధంగా ఉంటుంది అనేవన్నీ కూడా ఒక డౌట్లో ఉన్నాయి. సో అలాంటి సమయంలో ఇది ప్రకృతికి అనుగుణంగా మరియు రైతుకు ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ప్రకృతి వ్యవసాయమే దీనికి ఒక కంప్లీట్ సొల్యూషన్. అంటే అన్ని విధాల పరిష్కారము ప్రకృతి వ్యవసాయంలో ఉన్నది. కానీ అది అందరి దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, అదేవిధంగా గ్రామాలలో యువకులు యువతులు వ్యవసాయం పట్ల ఎట్లా ఆకర్షించాలా, ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలు. మనం చూస్తున్నాము, 1 ఎకరా భూమిలో సరిగ్గా వర్షాలు రాక ఆర్ ఎక్కువ వర్షాలు వచ్చి పంటలు పండక ఉన్నది. బట్ అదే ప్రకృతి వ్యవసాయ రైతు పొలంలో రసాయనాలు లేకుండా ప్రకృతి వ్యవసాయ విధానాల్లో 3 సంవత్సరానికి 3 పంటలు పండించే కెపాసిటీ ఉంది. భూమి అదే, కానీ ఆ భూమి యాజమాన్యము ఏ విధంగా మారుతుందనేది ఇది ఉదాహరణ. ప్రకృతిలో జరిగే సిద్ధాంతాలని అర్థం చేసుకొని ప్రకృతి అనుగుణంగా వ్యవసాయం చేస్తే మనకు ఏ రకమైన భూముల్లో కూడా పంటలు పండించవచ్చు, లాభసాటి పంటలు పండించవచ్చు అనేది చాలా మంది రైతులు నిరూపించారు. ఇప్పుడే గౌరవ మంత్రి గారు మన అనంతపురం వైఎస్ఆర్ జిల్లా రైతులతో కూడా మాట్లాడారు. సో ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు కూడా నెలకు 30,000 నుంచి 50,000 రూపాయల ఆదాయం రావాలా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా. వర్షాలు ఎక్కువ పడిని తక్కువ పడిని ప్రకృతి వైపరీత్యాలని ఎదుర్కొంటూ తక్కువ నీటితో మరియు భూమిని కాపాడుకుంటూ, ఏదో ఎక్కువ పంటలు పండించాలని భూమిని నాశనం చేయడం కాదు. సో దీంట్లో చాలా సైన్స్ ఉంది, చాలా శాస్త్రీయత ఉంది. ఆ శాస్త్రీయత రైతుల దగ్గరికి తీసుకెళ్లాలంటే తోటి రైతులే ఆ పని చేయగలుగుతారు. సో అది ప్రధానమైన ఉద్దేశము. ఈ నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ ఉంది, సైన్స్ ఉంది. ప్రతి రైతు దగ్గరికి వెళ్తే ఏదైతే బంజరు భూమి అనుకుంటున్నామో దాన్ని బంగారు భూమిగా మార్చవచ్చు. సో ఇది తెలివితేటలు పెంచడం వల్ల సైన్స్ ఉపయోగించి మనము ఏ రకమైన భూముల్లో కూడా మంచి ఫలితాలు సాధించవచ్చని మన ఇక్కడ వచ్చిన రైతు శాస్త్రవేత్తలు మెంటర్స్ వారే నిరూపించారు వారి భూముల్లోనే. అదేవిధంగా మనం పండించే పంటలు ఆరోగ్యం చెడగొట్టకూడదు, ఆరోగ్యాన్ని పెంచాలి అవి. సో దాంట్లో కూడా ఆ శక్తి అలా ఉంది. ఆ తర్వాత మన టెక్నాలజీ కూడా మారుతా ఉంది. ఒక 4 సంవత్సరాల కిందట మన దగ్గర ఇంత టెక్నాలజీ లేదు. ప్రకృతి వ్యవసాయ టెక్నాలజీ కూడా ప్రతి సంవత్సరం మారుతా ఉంది. ఇది ప్రపంచంలో వివిధ దేశాల్లో సైన్స్ మీద జరుగుతున్న డెవలప్మెంట్స్ ని మేము దాన్ని గ్రహించి ఇవాళ మనతో మాట్లాడే వారిలో వాల్టర్ యనా అనే గొప్ప సైంటిస్ట్ ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి. వారే మనకు ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే ప్రతి రైతు దగ్గరికి వ్యాపించిందో దానికి స్ఫూర్తిని ఇచ్చేవారు. సో అట్లా ప్రపంచంలో వివిధ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మనతో మాట్లాడడానికి స్విట్జర్లాండ్ నుంచి పవన్ సుఖ్దేవ్ గారు ఉన్నారు. సో వీరందరి సహకారంతో ప్రపంచంలో జరిగే టెక్నికల్ అడ్వాన్సెస్ ని, ప్రకృతి వ్యవసాయంలో జరిగే అడ్వాన్సెస్ ని మనం రైతుల దగ్గరికి సులభంగా తీసుకెళ్తున్నాం. సో టెక్నాలజీ మార్పులు రైతుల దగ్గరికి తీసుకెళ్లాలా, దానికోసం రైతులకు అందుబాటులో
రైతు శాస్త్రవేత్త అంటే రెండు ఉన్నాయి దీంట్లో. రైతు పనిలో ఎక్స్పర్ట్ గా ఉండాలా, తర్వాత దాంట్లో శాస్త్రీయత తెలుసుకోవాలి. సో అందుకు ముందు రిక్వైర్మెంట్ ఏంటంటే రైతు శాస్త్రవేత్తగా గ్రాడ్యుయేట్ కావటానికి ప్రతి రైతు శాస్త్రవేత్త పొలము ప్రకృతి వ్యవసాయ సిద్ధాంతాలు అన్ని పాటించి ఎక్కువ ఆదాయం వచ్చే పొలంగా మారాల. అప్పుడు అది ఒక మోడల్ ప్లాట్ గా ఉంటుంది. తన ఆదాయం కూడా నేనేమో నెలకు 50,000 కనీసం 50,000 రావాలంటున్నాను. బట్ ఇప్పుడే కొంతమంది రైతులు సులభంగా వస్తుందని చెప్తున్నారు. సో ఖచ్చితంగా దాన్ని ఈ 4 ఏళ్ల కోర్స్ పూర్తయ్యే లోపల అది గ్రాడ్యుయేషన్ రిక్వైర్మెంట్ కూడా. మామూలుగా గ్రాడ్యుయేషన్ అంటే పరీక్ష కంటే ముందు కొన్ని సబ్జెక్టులు ఏ క్వశ్చన్ పేపర్లు వస్తాయి అనుకొని దాన్ని కంఠపాఠం చేసి రాయడం కాదు. ఇక్కడ మీరు మీ పొలంలో ప్రతిరోజు కష్టపడి ఆ ఫలితమే మీకు ఎగ్జామ్ లో పాస్ మార్కులు ఇస్తుంది. దీంట్లో ఏమి కాపీ కొట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు. చాలా సులువైన పని ఇది. రెండోది ఏదైతే దీంట్లో థియరీ ఉందో ఇలా ఇది ఫలితాలు ఎందుకు వస్తున్నాయి అది అర్థం చేసుకొని దాంట్లో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వారు చెప్తారు మీకు. సో థియరీ క్లాసెస్ ఉంటాయి, బట్ 75% ప్రాక్టికల్ క్లాసెస్. సో మీ పొలంలో పట్టు మీరు సాధించాలి, అప్పుడే మీ మాట మిగతా వాళ్ళు వింటారు. ఆ తర్వాత మీరొక్కరే బాగుపడితే సరిపోదు, ఒక 10 మందికి ఈ విద్యని తీసుకెళ్ళాలి. సో మీరు ఒక మంచి ట్రైనర్స్ గా ఎలా మారుతారనేది కూడా ఈ 4 ఏళ్లలో ఒక భాగం. అది మంచి ట్రైనర్ గా మీరు మిమ్మల్ని మార్చే విధంగా మీ మెంటార్స్ కూడా ఉన్నారు మీకు. అండ్ ప్రతి రైతు శాస్త్రవేత్త ప్రతి ఆర్బీకేలో కనీసం ఒక 50 మంది రైతుల్ని ఈ 4 ఏళ్లలో మీ స్థాయికి తీసుకొని రావాలి. సో వారు కూడా నెలకు 50,000 సంపాదించే విధంగా మీరు తయారు చేయాలి. అండ్ దీనికన్నా ముఖ్యమైనది భూమి సార్థకత పెంచుతూ ఏ రకమైన భూమికి హాని కలగకుండా రసాయనాలు వేయకుండా ఇవన్నీ సాధించాలి. అది మీరు చాలా బాగా చేస్తున్నారు. సో మీరు ఈ కోర్స్ వల్ల దీంట్లో ఎంత శాస్త్రీయత ఉంది, మనం ఈ పద్ధతి చేస్తున్నాము, దీని వెనుక ఎంత సైన్స్ ఉంది, అది ఎప్పుడు అర్థమవుతే మీరు 10 మందికి సులభంగా చెప్పగలుగుతారు. ముందు మీ పొలంలో అది డెమాన్స్ట్రేట్ చేసి మీరే ఒక 10 మందికి చెప్పగలే శక్తి మీకు వస్తుంది. సో ఈ 4 ఏళ్ల కోర్సు అనేది ఇది మిమ్మల్ని అందరితో మాట్లాడాము. డిగ్రీ రిక్వైర్మెంట్ ఇది. ఇన్ని క్రెడిట్స్ ఉంటాయి, 250 క్రెడిట్స్ ఉంటాయి. ప్లస్ మీరు రీసెర్చ్ చేయాలి, మీ ఫీల్డ్స్ లోనే పరిశోధనలు చేసి ఇది ఎందుకు జరుగుతుంది, క్లాస్లో ఇది చెప్పారు, ఈ విషయం చెప్పారు, కానీ అది కరెక్టా కాదా అని మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని మీ అందరిని మీకే నిరూపించుకుంటూ మీరు ఇతర శాస్త్రవేత్తలతో కూడా కలిసి రీసెర్చ్ పబ్లికేషన్స్ కూడా వస్తాయి. ప్రపంచంలో మొదటిసారి రైతులు శాస్త్రవేత్తలు కలిసి రీసెర్చ్ పబ్లికేషన్స్ లో భాగస్వాములు అవుతారనేది అది ఒక గొప్ప ప్రణాళిక మాది. మీరందరూ కూడా ఇంటర్నేషనల్ జర్నల్స్ లో మన రైతుల పేర్లు చాలా ప్రామినెంట్ గా రావాల. సో ఈ భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల వారిని కూడా మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము, ఇతర దేశాల వారికి కూడా ట్రైనింగ్ ఇస్తాము. మా ఉద్దేశం ఏంటంటే గతంలో ఐటీ వల్ల చాలా మంది విదేశాలకు వెళ్ళారు. ఇప్పుడు వ్యవసాయంలో నైపుణ్యత పొంది మీరందరూ కూడా ఆ శక్తి సామర్థ్యాలు పెంచుకొని ఆ విధంగా మీరు మన రాష్ట్రానికే కాదు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలు కూడా సేవలు అందిస్తారని తెలియజేస్తూ, సో ముందు చెప్పినట్లు రైతులు దేవుళ్ళు, రైతులకు శిక్షణలు ఇచ్చే సిఆర్పీలు దేవుళ్లకు గురువులు, మీరు ఆ గురువులకు గురువులు. సో మీ స్థానం ఏంటో మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ కోర్సు సీరియస్ గా తీసుకొని ఒకరి మీద ఒకరు మంచి ఫలితాలు సాధించాలని నేను కోరుతున్నాను. ఇంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
కొంత 2 నిమిషాలు నేను ఇంగ్లీష్ లో చెప్పి ముగిస్తాను. This is for the benefit of Walter, Pavan, Iris, Didi, and other guests. I was not able to read from here, from all over the world. First of all, thank you for being here. I can see Chandrasekhar, I can see Kavita, I can see Elian. Hello, Elian, and Iris. So I just informed them that farmers are gods. The community resource persons are teachers of gods, and the farmer scientists are teachers of gods. That's wonderful. And this course is a 4-year course where they will become model farmers, apply the best of science and apply the best of what they are seeing, and they should earn at least 5 times, 10 times the incomes which fellow farmers are earning now, and understand the why of what they are doing. Secondly, they have to take this knowledge to other farmers, and they conduct research in their own fields, and along with the formal scientific stream, they will be able to publish these results. So it's a 4-year course with so much of work for them, and of course I'm sure they will do very well. And I'm also happy to inform you that 40% of the farmer scientists are women. I hope next batches will increase the percentage of women. And I also told them that we have learned so much from scientists across the world. Walter Yana is present here with us. The kind of knowledge that he has given has been a game changer. Pavan, such an eminent person in the whole world, is a champion of what we are doing. And I see Didi here, who is a trainer of repute. And we see our German friend, AHT Group, Survey here, who is helping us in formulating this course. And most important, I must acknowledge Iris. She is the one who has been after us to write from 3 years ago to really put in a proposal. And government of Germany has, given us this grant. And we want to make this as an example for the whole world. So with this, I thank all of you for coming, and I know for some of you it must be very, very late, especially DD must be past midnight. So those from USA who are with us, I think Rikin is also here. So those from US, Canada who are with us, thank you, grateful to you. And timing is okay for Australia and Europe, so I'm not too worried. So request you to stay on for the remaining proceedings. Thank you very much. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనము అలాగే మిగతా ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నటువంటి ఫార్మర్ సైంటిస్ట్ కోర్స్ ని లాంచ్ చేయవలసిందిగా గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి సార్, Hon'ble Minister for Agriculture and Cooperation, Marketing and Food Processing, Government of Andhra Pradesh వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను సార్. ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటి బృహత్తరమైనటువంటి శాస్త్రవేత్తని రాజుగా చూస్తూ ప్రపంచ దేశాలకు ప్రకృతి వ్యవసాయాన్ని అందిస్తున్నటువంటి ప్రయోజనాత్మక కోర్సులు గురించిన వీడియోలు కూడా ఇప్పుడు చూడవచ్చు. మితిమీరిన పెట్టుబడులు, విచక్షణ లేకుండా వాడుతున్న ఎరువులు, ఏకపంట పద్ధతులతో పూర్తిగా నిస్సారమైన భూములు, వీటికి తోడు విపరీత వాతావరణ మార్పుల వంటి సవాళ్లతో సంక్లిష్టంగా మారిన వ్యవసాయ జీవనోపాధులు. ఇదే సందర్భంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో ఈ సవాళ్లన్నింటినీ అధిగమిస్తూ ఓ సరికొత్త వ్యవసాయ, నాణ్యమైన ఆహార వ్యవస్థను సృష్టించవచ్చని మనకు తెలుపుతున్న ఆంధ్రప్రదేశ్ రైతుల అనుభవాలు. ఈ అనుభవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ను ప్రకృతి వ్యవసాయ పరిశోధనలకు, విజ్ఞానానికి ప్రపంచ కేంద్రం చెయ్యాలనే ఉద్దేశంతో జర్మనీ ప్రభుత్వ సహాయంతో భారత ప్రభుత్వంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ ను ఏర్పాటు చేసింది.
ఈ అకాడమీ రైతుల పరిశోధన విజ్ఞానానికి ఓ వేదికగా లాభదాయక ప్రకృతి వ్యవసాయ సాగు నమూనాల రూపకల్పన, పర్యావరణహిత ప్రకృతి వ్యవసాయంలో విధానపరమైన మార్పులు తీసుకురావడంతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వ్యాపింపచేసేందుకు ముఖ్య కేంద్రంగా పనిచేస్తుంది. మొదట అకాడమీ ద్వారా మన రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఓ రైతు శాస్త్రవేత్తను అందించి వారి ద్వారా ప్రతి గ్రామాన్ని ఓ క్లైమేట్ రెసిలియంట్ గ్రామంగా, అంటే వాతావరణ ఒడిదుడుకులను ఎదుర్కోగలిగే గ్రామంగా మార్చాలన్నది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. ఈరోజు తొలి బ్యాచ్ రైతు శాస్త్రవేత్తల కోర్స్ మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన శుభదినం. 4 ఏళ్ల కాల వ్యవధి రైతు శాస్త్రవేత్తల కోర్సులో అడ్మిషన్ పొందడానికి ప్రకృతి వ్యవసాయ రైతు అయి ఉండడంతో పాటు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్. రైతు శాస్త్రవేత్తలతో పాటుగా వారితో పనిచేస్తున్న మెంటార్లు, కార్యకర్తలు కూడా సర్టిఫికేట్ పొందుతారు. ఇంకా అకాడమీలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి అనేక రకాలైన షార్ట్ టర్మ్ కోర్సులు కూడా త్వరలోనే అందుబాటులోకొస్తాయి. 8 సెమిస్టర్లు ఉన్న కోర్సు అనుభవపూర్వక అభ్యసనాలు, ప్రయోగాలకు, ఆచరణకు పెద్దపీట వేసింది. గ్రాడ్యుయేట్లు అయి ప్రకృతి వ్యవసాయంలో విశేష అనుభవం ఉన్న సిబ్బంది 5 రైతు శాస్త్రవేత్తలకు ఒక్కరు చొప్పున మెంటార్గా తోడ్పాటు అందిస్తారు. అకాడమీ జిల్లా కేంద్రం ఈ కోర్సును అందజేస్తుంది. ఈ రకంగా ప్రతి సంవత్సరం 1000 మంది రైతు శాస్త్రవేత్తలు పట్టభద్రులవుతారు. మెంటార్ల దగ్గర నేర్చుకోవడం, మెంటార్లతో కలిసి తమ స్వంత వ్యవసాయ భూమిలో ప్రయోగాలు చేయడం, తాము నేర్చుకున్న అంశాలను స్వంత గ్రామంలో రైతులతో చేయించడంతో పాటు నేర్చుకున్న, గమనించిన అంశాలను ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ చేయడం, నేర్చుకున్న అంశాలను శాస్త్రీయ కోణంలో అర్థం చేసుకోవడానికి ఆఫ్లైన్, ఆన్లైన్ బోధన కూడా ఉంటుంది. ఈ అంశాలన్నింటిలో రైతు శాస్త్రవేత్తల ప్రగతిని నిరంతరం సమీక్షిస్తూ మూల్యాంకనం ఉంటుంది. వాల్యూ చైన్లు, వ్యాపారాలు, జీవన నైపుణ్యాలు వంటి అంశాలలో కూడా రైతు శాస్త్రవేత్తలు శిక్షణ పొందుతారు. 4 ఏళ్ల కోర్సు పూర్తయ్యేసరికి రైతు శాస్త్రవేత్తలు ఉన్నత శ్రేణి నమూనాలతో చేసే ప్రకృతి వ్యవసాయంలో నేల ఆరోగ్యాన్ని పెంపొందిస్తూ, జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తూ, నాణ్యమైన ఆహారోత్పత్తి చేస్తూ నెలకు 25,000 నుండి 50,000 వరకు సంపాదిస్తారు. ఈ క్రమంలో రైతు శాస్త్రవేత్తలు రోల్ మోడల్స్గా తయారవుతారు. అధ్యయనం, ప్రయోగాత్మక ఆచరణతో ఈ రైతు శాస్త్రవేత్తలు సృష్టించే ప్రకృతి వ్యవసాయ విజ్ఞానం ఓ విలువైన వనరుగా వృద్ధి చెందుతుంది. ఉన్నత శ్రేణి రైతులుగా, పరిశోధకులుగా, శిక్షకులుగా, ఎంటర్ప్రెన్యూర్లుగా ప్రకృతి వ్యవసాయ ఉద్యమాన్ని దశ దిశలా వ్యాప్తి చేసేందుకు రైతు శాస్త్రవేత్తలు ముందుంటారు. Thank you for the beautiful and informative video on natural farming. Now may I request our chief guest to present the identity cards for the students who has taken admission into farmer scientist course. Now I request Ram Mohan, farmer scientist ga ID card ni గౌరవ అతిథుల చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఫార్మర్ సైంటిస్ట్ కోర్స్ లో అడ్మిషన్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ కి ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మొదటిగా రామ్ మోహన్, ఫార్మర్ సైంటిస్ట్. అనంతరం రజనీ, ఫార్మర్ సైంటిస్ట్. ప్లీజ్ మేక్ ఫాస్ట్. లిస్ట్ మీకు ఆల్రెడీ తెలియజేశారు, మీరు చాలా ముందు ఉండాలి. స్టేజ్ దగ్గరకు వచ్చేయండి. ఫాలోడ్ బై ఉషా, లక్ష్మి, యశోద, మహేష్, అఖిల. ప్లీజ్ బి రెడీ. రామ్మోహన్ గారు ఫార్మర్ సైంటిస్ట్ అడ్మిషన్ ని మొదటిగా పొందుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలుపుదాం. ప్రపంచంలో మొట్టమొదటి ఫార్మర్ సైంటిస్ట్ కోర్సు అడ్మిషన్ తీసుకున్నటువంటి వ్యక్తులు వీరు. అలాగే రజనీ ఫార్మర్ సైంటిస్ట్ గా అడ్మిషన్ పొందుతూ గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఐడి కార్డుని పొంది ప్రవేశాన్ని పొందుతున్న అనంతరం ఉషా ఫార్మర్ సైంటిస్ట్ గా తను కూడా IGGAARL అడ్మిషన్ పొంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రైతు శాస్త్రవేత్త కోర్సులో జాయిన్. అనంతరం లక్ష్మి మెంటర్ గా తన ఐడి కార్డుని పొందుతుంది. అనంతరం యశోద గారు
మెంటర్ గా తను కూడా ఐడి కార్డ్ ని గౌరవ అతిథుల చేతుల మీదుగా అందుకుంటుంది. అలాగే మహేష్ గారు కూడా మెంటర్ గా అడ్మిషన్ ని పొందుతున్నారు. అనంతరం మరో మెంటర్ అఖిలకి ఐడి కార్డ్ అందించవలసిందిగా గౌరవ అతిథుల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. The request Sri Y Sudhakar sir, team leader, IGGAARL, to have the interaction session. Sir, please be seated, sir. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి మంత్రి గారికి, నాయకులకి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ విజయ్ కుమార్ సార్ గారికి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రామారావు గారికి, అలాగే మురళీ సార్ గారికి అందరికీ ఒకసారి Without interruption, let us have the presentation of pharmaceutics codes by Sri G. Muralidhar sir. Please sir, I welcome G. Muralidhar sir. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మా రైతు శాస్త్రవేత్తలకి, మెంటర్స్ తో పనిచేసే అకాడమీ పాయింట్ పర్సన్స్ కి, తర్వాత కోర్ స్టాఫ్ కి అందరికి నమస్కారం. నేను చాలా త్వరగా మీ అందరికి తెలుసు చాలా మందికి, బట్ ప్రజాముఖంగా చేయడానికి చెప్తున్నాను. ఈ కోర్స్ నెక్స్ట్ స్లైడ్. ఈ అకాడమీలో ముఖ్యమైన ఫ్లాగ్షిప్ ఏమిటంటే కోర్సు, ఫార్మర్ సైంటిస్ట్ కోర్సు, 4 year కోర్సు. వాళ్ళతో పనిచేసే మెంటర్స్ కూడా కోర్సు, పీజీ డిప్లొమా కానీ పీజీ కానీ ఉంటుంది. ఫార్మర్ సైంటిస్ట్ తయారు చేసే కార్యకర్తలకు కూడా డిప్లొమా ఉంటుంది. ఫార్మర్ సైంటిస్ట్ పనిచేసే రైతులకు కూడా సర్టిఫికేట్ అందుతుంది. సో ఇది ముఖ్యమైన అంశము. రెండవ అంశం ఏమిటంటే నేర్చుకోవడానికి వీలుగా సెల్ఫ్ లెర్నింగ్ కానీ, ఆన్లైన్ లెర్నింగ్ కానీ, అసిస్టెడ్ లెర్నింగ్ కానీ కోర్సులు ఉంటాయి. మూడవది అగ్రో ఎకాలజీ మీద, న్యాచురల్ ఫార్మింగ్ మీద అవసరమైన నాలెడ్జ్ ని ఒక దగ్గర చేర్చి పెడుతుంది అకాడమీ. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. ఫోర్త్ ఏమిటంటే ఈ 10,000 మంది రైతు శాస్త్రవేత్తల జీవ క్షేత్రాలు, అభ్యసన జీవ క్షేత్రాలు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా వచ్చి పరీక్షలు చేయొచ్చు, ఎవరైనా వచ్చి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఆ లింక్ ఉంటుంది. ఫిఫ్త్ ఏమిటంటే దేశంలోని, రాష్ట్రంలోని, దేశంలోని, ప్రపంచంలోని రకరకాల రీసెర్చ్ సంస్థలతోటి పార్ట్నర్షిప్స్, కొలాబరేషన్ ఉంటాయి. దాని ద్వారా అగ్రో ఎకాలజీ రీసెర్చ్, దాని తర్వాత అగ్రో ఎకాలజీ సాక్ష్యాలు ప్రపంచానికి అందుతాయి. ఆరోది ఏమిటంటే మన రాష్ట్రంలో మిగతా గ్రామాలకి, మన బయట రాష్ట్రాలకి, అవసరమైతే వేరే దేశాలకు కూడా వెళ్ళడానికి కావాల్సిన మందు, సామాగ్రి, మనుషులు అకాడమీ అందజేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చివరికి న్యాచురల్ ఫార్మింగ్ లో పనిచేసే మనుషుల్ని ఒకవేళ కలిసే కాంగ్రెస్ లేకపోతే ఒక జర్నల్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. దానికోసం ఒక వ్యవస్థ పులివెందుల కేంద్రంగా ఉంటుంది. ప్రతి జిల్లాలో ఒకరిద్దరు ఫ్యాకల్టీ ఉంటారు. తర్వాత ఇంకా ఎక్కువ మంది వస్తారు. 1000 మంది ఇంటర్న్స్ ఉంటారు, 1000 మంది మెంటర్స్ ఉంటారు, 10,000 మంది ఫార్మర్ సైంటిస్ట్ వచ్చే 4-5 ఏళ్లలో మనకి అందుబాటులోకి వస్తారు. ఇది మన అకాడమీ పూర్తి వ్యవస్థ. నెక్స్ట్ ఈ కోర్సు మీరు అందరూ విన్నట్టుగానే 4 సంవత్సరాల కోర్సు. ముందు 3 అనుకున్నాము, చివరికి 4 సంవత్సరాలు సరిపోతుందనే కన్క్లూజన్కి వచ్చాము. 4 సంవత్సరాలు ఉంటుంది, 8 సెమిస్టర్లు ఉంటుంది. 4 సంవత్సరాలు అంటే 48 నెలలు, తక్కువే ఉండదు. పూర్తి 48 నెలలు ఉంటుంది. తర్వాత చాలా ఈ శాస్త్రవేత్తలు కావడానికి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు అయి ఉంటారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ బాగుంది, నాకు దీని లోతుపాట్లు తెలియాలి, దీంట్లో నేను గురువును కావాలి అనుకునే వాళ్ళు ఈ కోర్సులోకి వస్తారు. ఇంటర్మీడియట్ కనీస చదువు అయి ఉంటుంది. ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ అయి ఉండొచ్చు, డిప్లొమా అయి ఉండొచ్చు, బట్ సమానమైన చదువు అయితే ఉండాలి.
ఎందుకంటే డిగ్రీ ఇవ్వాలంటే ఆ చదువు ఉండాలి. అందుకని రూల్ పెట్టాల్సి వచ్చింది. ముందు ముందు ఆలోచిస్తాం ఎట్లా మార్పులు చేయొచ్చు అని. మూడవది ఏమిటంటే ఈ కోర్సులో 70% ప్రాక్టికల్ అనుభవమే దృష్టి ఉంటుంది. అనుభవానికి వాల్యూ ఉంటుంది. ఓన్ ఫీల్డ్ చేస్తారు, ఓన్ ప్రయోగాలు చేస్తారు, వారు తమ కార్యకర్తలతో ట్రైనింగ్ ఇస్తారు. అవన్నీ కూడా మూల్యాంకన చేసి దాని ఆధారంగా డిగ్రీ వస్తుంది. అంటే ఊరికే పరీక్షలు రాసి, సార్ చెప్పినట్టుగా పరీక్ష రాసి పరీక్షలో క్లాస్ లో చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని పేపర్ మీద రాసినందుకు వీరికి డిగ్రీ రాదు. నిజంగా ప్రకృతి వ్యవసాయంలో నిష్ణాతులై ఉంటారు, అందుకే వారికి ఆ డిగ్రీ వస్తుంది. ఇంకొకటి ఏమిటంటే ఈ 4 ఏళ్ల సమయంలో వారు నేర్చుకునే సమయంలోనే 4 సంవత్సరాలు ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. అంటే చదువుతున్నాను కదా వ్యవసాయం ఆపుదామన్నది లేదు. వాళ్ళు వ్యవసాయం చేస్తూనే ఉండాలి, కనీసం 10,000తో మొదలెడితే మొదటి నెల చివరికి 50,000 పర్ మంత్ ఆ విధంగా పెరుగుతూ వస్తుందని అనుకుంటున్నాం. 4 సంవత్సరాలు పెరుగుతూ వస్తుంది. ఈ రైతు శాస్త్రవేత్తకి కనీసం సహాయం చేయడానికి 3 రకాలుగా సహాయం చేస్తారు. 4 రకాల సహాయం చేస్తారు. ఒకటి చదువు చెప్తారు, 2 తన ఫీల్డ్ లో చూపిస్తారు. రైతు శాస్త్రవేత్తకి మెంటర్ తన ఫీల్డ్ లో నేను ఇట్లా చేశాను, నువ్వు కూడా ఇట్లా చేయొచ్చు చూపిస్తారు. తన ఫీల్డ్ లో వెళ్ళి చేస్తున్నప్పుడు మెంటర్ వెళ్ళి చూస్తాడు, ఎట్లా చేస్తున్నావేంటి, ఇది తప్పు కదా అని చెప్తాడు. అది 3వ రకం. 4వది ఆన్లైన్ క్లాస్ చెప్తాడు. పరీక్ష రాసిన తర్వాత పరీక్ష ఎవాల్యుయేషన్ చేస్తాడు. మెంటర్ చాలా కోచ్ లాగా ఉంటాడు ఈ రైతు శాస్త్రవేత్తకి. ఇంటెన్స్ కోచ్, 5గురికి ఒకరే. ఇది ఇంపార్టెంట్ డైమెన్షన్ ఉంది. ఇంకోటి ఏంటంటే వీరు ఈ నేర్చుకున్నట్టుగా నిరూపణ ఏమిటంటే ఆ 10-15 మంది కార్యకర్తలు తయారు కావాలి. కనీసం 50 మంది రైతులు, మేము 100 అనుకుంటున్నాము, పబ్లిక్ గా 50 అని చెప్తున్నాం. 50 మంది రైతుల్ని వారు మంచి నేచురల్ ఫార్మింగ్ రైతులుగా మారుస్తారు, ఏ గ్రేడ్ నేచురల్ ఫార్మింగ్ గా మారుస్తారు. ఇది పంట వరకే ఆగదు వీరి యొక్క చదువు. పంట నుంచి వినియోగం వరకు, పంట నుంచి ప్లేట్ వరకు, పంట నుంచి న్యూట్రిషన్ వరకు, అమ్మడం వరకు, మొత్తం కంప్లీట్ చైన్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ది ఎండ్ వాల్యూ చైన్ పూర్తిగా వీరు చూస్తారు. తర్వాత ఇంతకుముందు ఉన్న తెలివిని, ఇంతకుముందు ఉన్న నాలెడ్జ్ ని, స్కిల్స్ ని ఈ కోర్సులో వాల్యూ ఇస్తాం. దానికి కూడా వారి ప్రోగ్రెస్ లో ముందుకు వస్తుంది. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. మెంటర్స్ కూడా డిగ్రీ వస్తుందని చెప్పాను నేను. కనీసం 1000 మంది గ్రాడ్యుయేట్స్ తయారవుతారు అనుకుంటున్నాము. వచ్చే 5-6 ఏళ్లలో 5 years లో ప్రతి ఆర్బీకేకి ఒక సైంటిస్ట్ ఇస్తాము. ఇంతలోపు వేరే రాష్ట్రాలకి, వేరే ప్రాంతాలకి, వేరే వాళ్ళకి ఇష్టం ఉంటే కూడా ఫార్మసిస్ట్ ఆఫర్ చేస్తాము. కానీ గమనించాల్సింది ఏమిటంటే కలిసి నేర్చుకుని, కలిసి నేర్పే ప్రక్రియ, పుస్తకాలు చూసి చదువుకోమని చెప్పే ప్రక్రియ కాదు అని చెప్తున్నాను నేను. ఇది ఫార్మసిస్ట్ కోర్స్. నెక్స్ట్ వెరీ గుడ్. ఇది మీకు తెలుసు, ఫార్మసిస్ట్ చెప్తున్నాను. మెంటర్ గ్రాడ్యుయేట్ అయింటాడు. తేడా ఏమిటంటే సైంటిస్ట్ ఇంటర్మీడియట్ అయితే మెంటర్ మాత్రం గ్రాడ్యుయేట్ అయింటాడు. ఎందుకంటే వారికి పీజీ ఇద్దాం అనుకుంటున్నాం, పీజీ డిప్లొమా ఇద్దాం అనుకుంటున్నాం. అందుకని కెన్ యు గో నెక్స్ట్ స్లైడ్. ఇది 20 కోర్సులు ఉన్నాయి. 20 మాడ్యూల్స్ ఉన్నాయి. 15 మాడ్యూల్స్ క్లాస్ రూమ్ మాడ్యూల్స్ ఉన్నాయి. 5 మాడ్యూల్స్ మాత్రం ప్రాక్టికల్ మాడ్యూల్స్. ఓన్ ఫీల్డ్, ఓన్ ఎక్స్పెరిమెంట్స్, క్యారియర్ ట్రైనింగ్, క్లైమేట్, గ్రామాన్ని క్లైమేట్ రెసిలియంట్ విలేజ్ గా, అంటే పర్యావరణాన్ని తట్టుకునే గ్రామంగా మార్చాలి 4 ఏళ్లలో. ఇది కూడా ఒక వారికి పరీక్ష. తర్వాత రీసెర్చ్ చేసి రీసెర్చ్ గురించి రాసి పేపర్ ని పబ్లిష్ చేయాలి ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో. అటువంటి పరీక్ష కూడా ఉంది. అది 150 క్రెడిట్లు, 150 క్రెడిట్లు ప్రాక్టికల్ క్రెడిట్లు, 100 క్రెడిట్లు క్రిటికల్ క్రెడిట్స్. 8 సెమిస్టర్లకు 250 క్రెడిట్లు సుమారుగా ఉంటాయి. మనకి టైం పూర్తిగా అంటే మనకున్న 30 రోజుల్లో 30 × 8 గంటలు, అంటే 240-250 గంటలు ప్రతి నెల మీరు ఈ చదువుకోవడం మీద, నేర్చుకోవడం మీద, సొంత మీద పనిచేయడం మీద టైం పెడితేనే మంచిగా పాస్ అవుతారు. లేకపోతే ఫెయిల్ అవుతారు, బాగుండదు ఫెయిల్ అయితే. అందుకని ఓకే. నెక్స్ట్ ఇది మీ చెప్పేది ఏమిటంటే లెర్నింగ్ ఆర్కిటెక్చర్ అంటే ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది, మెంటర్ ఫీల్డ్ లో ట్రైనింగ్ ఉంటుంది.
ఫార్మర్ సైంటిస్ట్ ఓన్ ఫీల్డ్ లో ట్రైనింగ్ ఉంటుంది, ఆ గ్రామంలో ట్రైనింగ్ ఉంటుంది. అది గమనించాల్సింది. అంటే ఒక్క దగ్గరే జరగదు. ప్లస్ బయట నుంచి ఎక్స్పర్ట్స్ కూడా మనం ఆన్లైన్ లో బీమ్ చేస్తాం. సో ఇది హైబ్రిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. రకరకాల విషయాల్లో రీసెర్చ్ చేస్తారు. ఒక్క పంట మీద కాదు, వాల్యూ చైన్ లో చేస్తారు, న్యూట్రిషన్ చేస్తారు, సోషియో ఎకనామిక్స్ చేస్తారు, ఖర్చు తగ్గుతుంది, అభివృద్ధి చేస్తారు. కాబట్టి ఇది డ్రీమ్ కమ్ ట్రూ. నాకైతే ఫార్మర్ సైంటిస్ట్ కాలేకపోతున్న ఫీలింగ్ నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. ఇది లాస్ట్ ఏమిటంటే అకాడమీ, రైతు సాధికార సంస్థ, వచ్చే యూనివర్సిటీ 3 కలిసి పనిచేస్తాయి. ఈ 3 కలిసి పనిచేస్తాయి. అది ఇంపార్టెంట్. అకాడమీ తయారు చేస్తుంది, యూనివర్సిటీ సర్టిఫై చేస్తుంది, ఏపీసీ వాడుకుంటుంది. సో దిస్ ద కైండ్ ఆఫ్ ఏ లింక్. ఈ 3 కలిసి ఉంటేనే ఈ ప్రోగ్రామ్ ముందుకు వెళ్తుంది. దాట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ గారు ప్లీజ్ కమ్ సార్. నమస్కారం సార్. వేదిక వచ్చిన మంత్రి గారికి, మిగతా పెద్దలకి, ఆఫీసర్స్ కి నమస్కారం సార్. ఇప్పుడు ఈ 4 years ఫార్మర్ సైంటిస్ట్ కోర్సులో అడ్మిట్ అయినటువంటి ఒక ఫార్మర్ సైంటిస్ట్, అలాగే వాళ్ళకి గురువుగా ఉండి నేర్పించబోయేటువంటి మెంటర్, వారి యొక్క అనుభవాలను, వారి యొక్క ఫీలింగ్స్ ని వాళ్ళ మాటలను విందాం సార్. ఫార్మర్ సైంటిస్ట్ దగ్గర నుంచి మీకు ఎక్కడున్న వారు అక్కడే నిలబడి మైక్రోఫోన్ పాయింట్స్ వాళ్ళకి పాస్ చేయండి దయచేసి. సార్ డయాస్ దగ్గరికి వచ్చి మీ పేరును చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చి మీ యొక్క మాట్లాడండి దయచేసి. నీలావతి గారు ఫ్రమ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. నీలావతి గారు ఫ్రమ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఫార్మర్ సైంటిస్ట్ గా ఎంపికైంది సార్. ఆమె యొక్క ధ్యేయాన్ని ఆమె మాటలోనే విందాం. అలాగే ఈమె తర్వాత మెంటర్ రామ్మోహన్ ఫ్రమ్ నంద్యాల్. రామ్మోహన్ ఫ్రమ్ నంద్యాల్ మెంటర్ సారీ ఎస్ రత్నకుమారి ఈస్ట్ గోదావరి నుంచి మెంటర్. ఈమె తర్వాత మాట్లాడాల్సింది. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మెంటార్స్ కి, నాతోటి రైతు శాస్త్రవేత్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నీలావతి. మాది వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల డివిజన్, లింగాల మండలం, దొర్లవాగు గ్రామం. నేను మొదట IBICRPగా 2019లో చేరాను. తర్వాత ICRPగా, తర్వాత L2గా, ఇప్పుడు యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు రైతు శాస్త్రవేత్తగా అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మొదట నా సొంత పొలంలో ప్రయోగాత్మకంగా చేసి నెలకు 25,000 నుంచి 30,000 రూపాయల వరకు ఆదాయం సంపాదించి నా తోటి రైతులకు దానిని చూపించి వాళ్ళను కూడా ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకురావాలని నా ధ్యేయం. ఇది సాధించాలంటే మొదట మహిళా సంఘాల ద్వారా, తర్వాత రచ్చబండల దగ్గర కూర్చున్న పెద్దల ద్వారా వాళ్లకు శిక్షణ తరగతులు ఇచ్చి వాళ్ళను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చి వాళ్లకు ముందుండి సహాయ సహకారాలు అందించి మా గ్రామం ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేదే నా ధ్యేయం. ఇంతవరకు నాకు సహాయ సహకారాలు ఇచ్చిన మా MP భాస్కర్ రెడ్డి సార్ గారికి, మా DPM సార్ గారికి, సురేంద్ర సార్ గారికి, అడిషనల్ DPM వసంత కుమార్ గారికి, వారి సహాయ సహకారాలతో ఇంతవరకు APCNF లో యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేశాను. ఇప్పటి నుంచి మెంటర్స్ చేసే శిక్షణా తరగతులను వారి సహాయ సహకారాలతో నా పొలంలో సైన్స్ శాస్త్రీయత నేర్చుకొని మా తోటి రైతులకు ఆదర్శవంతంగా నిలుస్తానని చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. తెలుసు సార్, ఖచ్చితంగా సార్. నేను మామూలు డిగ్రీ తీసుకున్నాను సార్. ఇప్పుడు ఈ డిగ్రీ తీసుకోవాలని నా కోరిక సార్. ధన్యవాదాలు. అలాగే మెంటార్ గా ఎంపికై మనతో పనిచేస్తున్నటువంటి S. రత్నకుమారి గారు ఈస్ట్ గోదావరి నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
అందరికీ నమస్కారం అండి. నా పేరు రత్నకుమారి. నాది ఓన్ డిస్ట్రిక్ట్ వచ్చి ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరిలో నేను ఒక పిఆర్పిగా వర్క్ చేస్తున్నాను. నేను ఈ RYS లో రావడానికి ముందు ఒక ఐబీగా వర్క్ చేసేదాన్ని. ఐబీగా వర్క్ చేస్తుండగా RYS లో నేను ఒక ఎగ్జామ్ రాసి ఒక పిఆర్పిగా ప్రాజెక్ట్ రిసోర్స్ పర్సన్ గా సెలెక్ట్ కావడం జరిగింది. ఈ 4 సంవత్సరాలు కూడా నా ఓన్ ఫీల్డ్ చేస్తూ నా చుట్టుపక్కల ఉన్న రైతుల్ని మార్చుకుంటూ ఒక మెంటర్ గా సెలెక్ట్ కావడానికి నా ఓన్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఒక ఎగ్జామ్ రాసి ఒక మెంటర్ గా రావటం జరిగింది. నా బాధ్యత నా ఓన్ ఫీల్డ్ లో హైహెట్ మోడల్ వేసి నెలకి 25,000 రూపాయలు తెచ్చుకునే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసుకుంటూ, అదే విధంగా నాకు అప్పచెప్పిన 5 సైంటిస్ట్ ఫార్మర్లతో కూడా నేను ఎలా అయితే ప్రణాళిక తయారు చేసుకున్నానో అదే విధంగా వాళ్ళని కూడా 25,000 రూపాయలు తెచ్చుకునే విధంగా, అంతకన్నా ఇంకెక్కువ తెచ్చుకునే విధంగా నేను వాళ్ళని రెడీ చేయడం జరుగుతుంది. జిల్లాలో వచ్చేసి సైంటిస్ట్ ఫార్మర్లకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఒక 5 సైంటిస్ట్ ఫార్మర్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఆ ట్రైనింగ్ ఫార్మర్స్ ని వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళి ఒక 5 రైతుల్ని మార్చే విధంగా తిన తీసుకున్న ట్రైనింగ్స్ ని రైతులకు చెప్పి ఎలా చేయాలి, వాటి మీద ప్రయోగాలు ఎలా చేయాలనే విధంగా అతనికి ఒక సైంటిస్ట్ కి ట్రైనింగ్ ఇచ్చడం జరుగుతుంది సార్. అదే విధంగా నేను నా ఓన్ భూమిలో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఎలా చేస్తున్నాను అనేది సైంటిస్ట్ ఫార్మర్ తీసుకొచ్చి నా ఓన్ భూమిలో చూపిస్తూ, అదే విధంగా సైంటిస్ట్ ఫార్మర్ భూమికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు తనకి మద్దతు ఇస్తూ ఉంటూ నేను ఎలా అయితే ముందుకు వెళుతున్నానో అదే రీతిగా తను కూడా ఒక మంచి స్థాయికి నిలబెట్టేలాగా తను ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే సైంటిస్ట్ ఫార్మర్ కి 4 years మేము 4 years క్లాసులు ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి. 4 years ఇది క్లాసులు ఉంటాయి. అదే విధంగా 75% నేను ప్రయోగాలు చేయటం, ఎక్స్పెరిమెంట్ చేయటం జరుగుద్ది. 25% అకాడమీ ట్రైనింగ్స్ తీసుకుంటూ లెర్నింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది సార్. దీని తనంతరం కూడా మేము ఒక డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది సార్. నాకు ఇంత అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదములు సార్. అలాగే రామ్మోహన్ రెడ్డి కృష్ణా డిస్ట్రిక్ట్, రామ్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా నుంచి, రామ్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా నుంచి మెంటర్ గా త్వరగా రావాలి రామ్మోహన్ రెడ్డి. వేదికను అలంకరించిన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు గోవర్ధన్ రెడ్డి సార్ గారికి మరియు గౌరవ ఏవిసి సార్ విజయ్ కుమార్ సార్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. నా పేరు రామ్మోహన్ రెడ్డి. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. మాది సత్యసాయి జిల్లా, పనిచేస్తున్నది కృష్ణా జిల్లాలో పనిచేస్తున్నాను. మాది వ్యవసాయ కుటుంబము. నా డిగ్రీ అయిన తర్వాత మేము వ్యవసాయ అనుభవం నాకు 15 సంవత్సరాలుగా నేను వ్యవసాయం చేస్తున్నాను. తర్వాత మేము న్యాచురల్ ఫార్మింగ్ అనేది తెలుసుకున్న తర్వాత ఒక 8 సంవత్సరాల నుంచి నేను పూర్తిగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే మేము మన ఏపీసీఎన్ఏ ప్రాజెక్టులో 8 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతూ ఉంది. ఈ అనుభవంలో భాగంగానే మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తూ తర్వాత
ప్రాజెక్ట్లో పెట్టిన ఎగ్జామ్స్, కౌన్సిలింగ్, ఇంటర్వ్యూల తర్వాత మేము మెంటర్గా సెలెక్ట్ కావడం జరిగింది. మా న్యాచురల్ ఫార్మింగ్ అనుభవం ద్వారానే మేము మెంటర్గా సెలెక్ట్ కావడం జరిగింది. ప్రధాన అర్హత వచ్చేసి పూర్తిగా వ్యవసాయం చేస్తూ అనుభవం ఉన్నవారినే మెంటర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. మేము ఇప్పుడు మెంటర్గా మా పొలాన్ని ఏకపంట విధానం ఏదైతే రైతులు అవలంబిస్తున్నారో ఆ విధానం కాకుండా పూర్తిగా 365 రోజులు పలు పంటల విధానం పాటిస్తూ నెలకు కనీసం 25,000 నుంచి 30,000 ఆదాయం పొందే విధంగా మేము మోడల్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. తర్వాత మాతో పాటుగా మాకు ఇచ్చిన 5 మంది ఫార్మర్ సైంటిస్టులు కూడా మేము ఏదైతే 5 మంది ఫార్మర్ సైంటిస్టులు మేము ఏదైతే మోడల్ వేసామో వాళ్ళకు కూడా అటువంటి మోడల్స్ వేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆ విధంగా నెలకు 25,000 నుంచి 30,000 ఆదాయం సంపాదించే విధంగా వారిని కూడా మేము తీర్చిదిద్దడం జరుగుతుంది. వారితో పాటుగా వారి గ్రామాల్లో ఆర్బీకే పరిధిలో వ్యవసాయానికి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు భూమిని సారవంతం చేయాలనుకుంటే అది భూమిని ఏ విధంగా సారవంతం చేయొచ్చు, తర్వాత ఏ విధంగా మనం దాంట్లో శాస్త్రీయతని, ప్రకృతి వ్యవసాయంలో కూడా సైన్స్ ఉంది, ఈ విధంగా వేసుకుంటే మనం అన్ని పంటలు వేసుకోవచ్చు, మంచి ఆదాయం పొందవచ్చు అని ఆ సైన్స్ ను కూడా రైతులకు, ఆ గ్రామంలో ఉండే రైతులకు, తర్వాత ఆ శాస్త్రవేత్తలకు ప్రయోగాల ద్వారా నేర్పించడం జరుగుతుంది. ఈ ఫార్మర్ సైంటిస్ట్ కోర్స్ అనేది 4 సంవత్సరాల కోర్సు ఉంటుంది సార్. ఈ 4 సంవత్సరాల్లో ముఖ్యమైనది మేము పూర్తిగా వ్యవసాయం చేస్తూ మేము నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పించడం, పూర్తిగా భాగస్వామ్య విధానంలో వారి నుంచి మేము నేర్చుకోవడం జరుగుతుంది, మా నుంచి వాళ్ళకు నేర్పడం జరుగుతుంది. పూర్తిగా 75% మనకు ఫీల్డ్ లెవెల్లోనే ఈ ట్రైనింగ్ నేర్చుకోవడం జరుగుతుంది. 25% మాత్రమే మేము అకాడమీ నుంచి సార్ వాళ్ళు ఏదైతే మిగతా 20 మాడ్యూల్స్ కోర్సు ఉందో అది నేర్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మేము 4 సంవత్సరాలు పూర్తిగా కోర్సు పూర్తయిన తర్వాత పీజీ డిప్లొమా అనేది అకాడమీ నుంచి పొందడం జరుగుతుంది. పీజీ డిప్లొమా అనేది తీసుకున్న తర్వాత మేము ఏదైతే ఇప్పుడు ప్రతి ఆర్బీకేకి ఫార్మర్ సైంటిస్ట్ ని తయారు చేసి వారి గ్రామంలో అన్ని రకాల ప్రపంచ దేశాలకు అనుగుణంగా ఏదైతే ఉందో అన్ని రకాల ప్రయోగాలు చేసి పూర్తిగా నాలెడ్జ్ని తీసుకుని ఆ నాలెడ్జ్ని మేము వాతావరణ విపత్తులు తట్టుకునే గ్రామాలుగా తీర్చిదిద్దుతూ మా రాష్ట్రంలో ఉండే గ్రామాలతో పాటు ఇతర దేశాల్లో కూడా గౌరవ సార్ గారి ఆశయాన్ని తీసుకువెళ్తూ వ్యవసాయం లాభదాయకంగా తీర్చిదిద్దుకునే విధంగా మేము తయారు చేయడం జరుగుతుంది సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. Thank you. We've just heard from one farmer scientist, her impressions about the course, and then we had 2 mentors describing their role. We have 1 mentor for every 5 scientists, so it's a very close hand-holding support that's going to be provided. So they explained clearly that they will first become model farmers. They will learn from experimentation done in the field. They will understand the science behind this, and they will take their knowledge to others. So, of course, this is the first day. I'm sure over a period of time, they will also gain a better understanding of what else they're going to do, because I've given them one more challenge. I said this is a new course. So you also have the responsibility of developing the course curriculum yourself. So you are a experimental batch. So therefore, you will not only be studying, you are also contributing to the course. So this is the feedback from them. Now I request our dignitaries online. First, may I request Iris Harder. She is the Principal Portfolio Manager, KFW,
Frankfurt, Germany, and she has been a great source of inspiration. And as I mentioned, that she is really responsible for giving us the idea of the academy and helping us to navigate it through DMZ. Thank you very much, Iris. I wish you were here so that you can see all this yourself. Over to you, Iris. I'll translate in Telugu once you complete. Thank you. I hope you can hear me. Yes. Thank you. So, dear Honorable Minister of Agriculture, Sri Govardhan Reddy, dear Avanash Reddy, Member of Parliament, dear Ganesh Kumar, Joint Collector, and dear Mr. Vijay Kumar, Vice Chairman, and dear staff from RySS, dear farmers from Andhra Pradesh, and dear students, in particular women and girls. I send my greetings and my heartful wishes for a successful opening of the Farmer Scientist course at the Agroecology Academy in Andhra Pradesh. I should also mention that my director at KfW sends her warmest regards. We at KfW are proud to contribute to the Indo-German Global Academy of Agroecology Research and Learning in Andhra Pradesh on behalf of the German government and together with you. This project enjoys a very high level of attention in Germany, and there are very high expectations of the Agroecology Academy. And these high expectations are fulfilled. For today, a new milestone is reached with the ceremonial inauguration of the Farmer Scientist course. The Agroecology Academy spans the spectrum from ambitious scientific research to concrete practical training. And what is remarkable, back again. So it will probably again be the human curiosity of farmers and young people that animates and inspires research. You, dear students of the Agroecology Academy, you should therefore shake up the scientists in their ivory towers and stimulate them with your research questions to help find solutions for the really difficult problems of depleting our resources, soil, water, and biodiversity. But I also want to address the academic researchers. What would the development of new fungus-resistant varieties be without systematic scientific research? This is how trial and error becomes proven scientific practices and can be safely rolled out to many farm families. And this brings us back to practice and closes the circle of knowledge generation. At KfW, we finance a lot of roads, bridges, transmission lines, wind parks, Metro Mumbai. And I have often been asked by colleagues who finance this infrastructure, what do you actually finance in the green team? And my answer was, we invest in knowledge for both projects, the Academy and APCNF. So far, only 1/10 of research funds in the agricultural sector have been spent on issues related to organic or natural farming. So high time to do better. Because natural and organic agriculture are much more complex and innovative than conventional agriculture so far. Natural farming requires courage and intelligence and knowledge. And the combination of theory and practice is particularly important. The dual system training of theory and practice in Germany is indeed a German flagship and has been adopted in this training program for farmer scientists.
Speaking of a flagship, I would like to briefly remind us all that a good year ago, the German and the Indian governments agreed on a letter of intent to promote agroecology, a so-called lighthouse program. And both projects, APCNF and the IGGAARL, fit wonderfully into this program. The common goal of the engagements in Andhra Pradesh is to ensure that the many families in Andhra Pradesh who live from agriculture have sufficient income, can afford sufficient nutrition, and live healthy lives. Further, I would like to mention that while you work on natural farming in Andhra Pradesh and the practical knowledge generated by farmer scientists here will also benefit in other regions where conditions are similar to yours, in India and abroad. And this is something special and important. The opening of the farmer scientist course today is a first step for this important contribution to more knowledge in natural farming. I wish all stakeholders in this endeavor a lot of success and thank you for your commitment, your always good cooperation with KfW, and your hard work and efforts on the ground. I would like to conclude with a philosophical remark. Knowledge is the only resource that increases when it is shared. Thank you very much for your attention. Best regards from KfW, Germany, and also from my colleague, Mrs. Sangeeta Agarwal, from our office in Delhi. Thank you. Thank you, Iris. Krishna, Iris, I'll translate in Telugu so that essence of what you said, I can't literally translate everything. I'll translate the essence. So, ముందే చెప్పాను కదా, వీరు ఈరిస్ హార్డర్ మరియు సంగీత్ అగర్వాల్ ఢిల్లీ ఆఫీస్ లో వీరిద్దరు కూడా KfW ప్రాజెక్టు తర్వాత ఈ అకాడమీ కోసం గ్రాంట్ కోసము మన తరఫున చాలా కృషి చేశారు. ప్రతి స్టేజ్ లో కూడా వారి గైడెన్స్ మనకుంది. వారు ఒక మెసేజ్ చెప్పారు లాస్ట్ లో, నాలెడ్జ్ ఒకటే తరగదు, పంచినప్పుడు పెరుగుతుందని. అది మనం కూడా అనుకుంటాం కదా, ఇక్కడ విద్య తరగదు పెరుగుతుందని, అది లాస్ట్ లో చెప్పారు. దానికంటే ముందు ఏం చెప్పారంటే, జర్మన్ గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ జర్మనీ వెళ్ళినప్పుడు వారి ఛాన్సలర్ ప్రైమ్ మినిస్టర్ గారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. భారతదేశంలో జర్మన్ గవర్నమెంట్ కోఆపరేషన్ తో ఈ అగ్రో ఎకాలజీ అని మొత్తం భారతదేశంలో ఒక లైట్ హౌస్ ప్రాజెక్ట్ కింద, అంటే ఒక ప్రఖ్యాత చెందిన కార్యక్రమం కింద తీసుకుంటామని రెండు దేశాలు వారు ఒక ఒప్పందానికి వచ్చారు. సో అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏపీసీఎన్ఎఫ్ ప్రోగ్రాము దానికి ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేసిందని. ఆ తర్వాత కేఎఫ్డబ్ల్యూలో వారి సీనియర్ మేనేజ్మెంట్ తరఫున కూడా వారు చెప్పారు, మేము మీ ప్రోగ్రామ్ గురించి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కార్యక్రమాల గురించి మా కేఎఫ్డబ్ల్యూ ఆర్గనైజేషన్లోనే చాలా గొప్ప వెయిటేజ్ ఉంది, మీరు చేసే పనులకు చాలా ప్రాధాన్యత ఉంది, అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్పారు. అదేవిధంగా మన ఫార్మర్ సైంటిస్ట్ కి, మెంటర్స్ కి వారు మంచి ప్రోత్సాహకరమైన సందేశం ఇచ్చారు. తర్వాత వారు ఏమన్నారంటే, ముఖ్యంగా వారి బ్యాంక్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఫండ్ చేస్తారు, రోడ్లు కానీ, మెట్రో లైన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ. సో అక్కడ వారికి ప్రశ్న అంట, దీనివల్ల ఇప్పుడు మీరు చేసే దానివల్ల ఈ రోడ్లు దీనికన్నా ఏంటి డిఫరెన్స్ ఉందంటే ఆమె చెప్పారు, ఇది మేము చేసేది నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము సెగ్మెంట్ చేస్తున్నాము, ఇది మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా చాలా బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని వారు తెలియజేశారు. వారు ఈ ప్రాజెక్ట్ కి అన్ని రకాల సహకారం అందిస్తాము. మా దేశంలో ఇది మీరు చేసే ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్కే కాదు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా ఈ అకాడమీ ద్వారా
ఏదైతే పరిశోధనలు జరుగుతాయో మిగతా వారికి చాలా ఉపయోగపడతాయని వారు చెప్పారు. అదేవిధంగా వారు ఏమన్నారంటే ఈ రీసెర్చ్ వల్ల యూనివర్సిటీస్లో అకాడమిక్ రీసెర్చ్ చేసే వారికి మీరు భాగస్వామ్యం అవుతే ఆ రీసెర్చ్ కూడా రైతులకు పనికొచ్చే విధంగా ఒక ఫలితం ఇచ్చే విధంగా అకాడమీ రీసెర్చ్ కూడా మీరు మార్చే ఒక గొప్ప అవకాశం ఉందని వారు తెలియజేశారు. సో ఇవన్నీ మంచి విషయాలే కదా. థ్యాంక్ యూ విరీస్. I now request Walter Yana, very eminent soil scientist and in one way a guru for what we are doing, and I'm really grateful to Walter for the knowledge that he has given us, and Walter, you will be very happy to know that so many people among our farmers know you, our staff knows you, and the entire pre-monsoon dry sowing, which started with 11 people, is now reached 1 million. So that as our guru in giving us that knowledge, and what you find here are practical gurus. That means they have taken the knowledge, applied it, and made it more useful. So we request you to bless this academy and give us your message, why it is important, and what would you like to tell this young farmer scientist? Over to you, Walter. Yes, thank you, Vijay. Good morning. Can everybody hear me and can you see me on the screen? Yes. Very good. Excellent. Well, look, good morning and thank you for enabling me and Regenerate Earth to join you today, but also to congratulate the state of Andhra Pradesh in India in leading globally in the adoption of natural farming to help secure our future. But also to congratulate Vijay in your lead in catalyzing these innovative natural farming solutions, both locally and nationally in India. I'd also like to congratulate your international partners, particularly Germany, in supporting the Academy of Agroecology, which will be very critical in extending and exploring these frontiers. But most of all, it's the extensive network of your local farmer self-help group with FAO support that has actually put the grassroots power and empowerment behind this whole natural farming initiative in Andhra Pradesh. And it's exemplary and to be congratulated. But also to congratulate now the 1,000 lead farmer scientists from Andhra Pradesh who will extend this natural farming at a village level and with that go on to extend the training and the increased practical knowledge. But rather than congratulations, we've also got to face and focus on basically urgently addressing the dangerous hydrological climate extremes that are intensifying and basically will limit our capacity globally to address what we're facing from climate change, food security, water security, and with that, social stability. And it's only by extending natural farming that humanity can now address and survive the storms, the floods, the droughts, the wildfires that are driven by these hydrological extremes. And this summer, whether it's Europe or the United States, India, Asia, everywhere, we're seeing this intensification. Climate change isn't about CO2, it's about the intensification of dangerous hydrological extremes, their impact, and the resilience of our biosystems to adapt to and survive them. And so locally and globally, we need to create the shelter
the buffers, the resilience, the autonomy, but also the social equity and community empowerment to enable communities to respond and survive these extremes. And this is, of course, where natural farming, agroecology comes in. Because the good news is that natural farming processes and nature provides us with solutions in each of these areas. And when we go down into the science and the practice and the reality, and of course that's what the debate over the next years will all be about and intensify, it is clear that yes, we can actually build resilient biosystems. But to do that, we need to regenerate the Earth's soil carbon sponge. Because as in nature, that is the building block, that is the fundamental foundation for biosystem stability and function. Through that, we can rehydrate our in-soil reservoirs and our landscapes. That rehydration can help us to naturally cool and buffer these hydrological climate extremes. That rehydration can also enable us to sustain agroecosystems and the food essentials that the 10 billion of us on this planet by 2050 will depend on. But it can also enable us to reinforce and rebuild viable, autonomous village ecosystems, communities that, in a sense, are no longer dependent on globalized food chains, but have that inherent integrity and independence to survive. Now, the good news is, and this is where Andhra Pradesh is so important, is that we have demonstrations that, yes, we can do this through natural farming, pre-monsoon dry seeding, and the other innovations. While there's always more to know, and the Academy will help in this, we have the scientific evidence and the commercial, the data, the documented commercial benefits from this. Benefits that include our capacity to buffer climate extremes, cool regions, secure water essentials, rebuild natural nutrient cycles, and therefore biofertility, enhance the yield and reliability of farm outputs. And this is actually critical, that word reliability, because with climate extremes all over the world, we will see farmers, instead of getting reliable crops 4 years out of 5 or better, we will be only able to harvest reliable crops 2 years out of 5. And that's not going to be enough to sustain many, many communities around the world. So this resilience, this building of basically resilience and buffering in biosystems is critical, as is, of course, the natural farming that enables that building to occur. In addition, basically, we can rebuild the nutritional integrity and therefore the health value, preventative health value of our food, and thereby actually address some of these fundamental social disease, self-induced disease crises that we're facing. As I mentioned before, we can secure and rebuild viable autonomous village economies, but also empower equity, justice, and human well-being globally. Okay, and so, yes, we can, but the real issue is we now have to face the imperative that we have to extend these practical outcomes everywhere at grassroots level, which means basically adopting and extending natural farming practices and outcomes urgently. And that's what the Academy and that's what Vijay and the Natural Farming Initiative in India is all about. The empowerment of communities at grassroots, village, young, youth, individual farmer level
to just do it, meter by meter, hectare by hectare, catchment by catchment, village by village. And so basically your initiative, your natural farming initiative to take 1,000 farmer scientists, 1,000 villages, and bring them into basically improvement, innovative improvements is important, critically important. So too is the initiative through the program of building your local self-help groups and mentors, because these are essential to extending and distributing this knowledge. And of course, the knowledge that's gained through the academy, the agroecology sciences and services, which will be relevant globally, because these are global problems. And in a sense, Andhra Pradesh, India is leading in global solutions. Clearly, business as usual in our industrial agricultural systems of the past centuries can't survive and can't sustain future populations in the new climate reality that we're in. And while natural farming can and has done, as nature demonstrates, we need to urgently extend this and multiply this at that grassroots adoption level. And so I congratulate you and the whole natural scientific, natural science, natural farming systems that you're propagating, because really that's our only solution. The good news is we can do it, so let's do it. Thank you very much. Thank you, Walter. I will try to translate what you have said. You've said so many important points. And one request from our side will be to continuously build our capacities of our faculty, so that in turn they can, make sense of what is happening on ground. So, Walter Yana garu entamandi vinnaru varu peru ikkada? Oh, okay, good. So, Walter Yana gari dwarane, Walter Yana gari sayings ni అన్ని జిల్లాలో వ్యాపించిన, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చాలా కొత్త ప్రయోగాలు చేసి ఇప్పుడు మనం ఏదైతే మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మనం చెప్తున్నామో, ప్రకృతి వ్యవసాయం వల్ల రైతులకు నెలకు 30,000, 50,000 సంపాదిస్తామనేది ఈ ప్రయోగాలు అనంతపురంలో స్టార్ట్ అయినాయి, ఇతర జిల్లాలకు వెళ్ళాయి. దీనికి ఈ సైన్స్ అనేది వాల్టర్ యనా గారు ఇచ్చిన మనకు ఆ విద్య. పొద్దున మంత్రి గారు అడిగారు తక్కువ నీళ్లతో ఎలా జరుగుతుందని. సో దానికి ఒక 4 రోజులు బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది సార్. వాల్టర్ యనా గారు ఇక్కడ 4 ఏళ్ల కిందట వచ్చారు. సో ఒక 8 విధానాలు ఉన్నాయి నీళ్లు వచ్చేదానికి, మాకు తెలియదు అంతవరకు. సో వారు హెల్ప్ చేస్తామన్నారు. ఇది ఏ విధంగా మీరు ఇంత తక్కువ నీళ్లతో పంట పండుతుందని. సో వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు భవిష్యత్తులో ఈ సిస్టమ్స్ కొలాప్స్ అవుతున్నాయి. ప్రతి చోట కెనడాలో ఫారెస్ట్ ఫైర్స్ ఉన్నాయి, యూరోప్ లో చాలా విపరీతమైన టెంపరేచర్స్ ఉన్నాయి, మన దేశంలోనే కొన్ని ప్రాంతాలలో వర్షాలు లేవు, కొన్ని చోట్ల అధిక వర్షాలు ఉన్నాయి. సో ఇన్నాళ్ళు కూడా ప్రపంచంలో కార్బన్ డయాక్సైడ్ మీదనే ఫోకస్ చేశారు. బట్ హైడ్రోలాజికల్ సిస్టమ్ అవి కొలాప్స్ అవుతున్నాయి, వాటర్ సిస్టమ్స్ కొలాప్స్ అవుతున్నాయి. రీహైడ్రేషన్ చాలా అవసరము. ప్రకృతి వ్యవసాయం ద్వారా 365 days గ్రీన్ కవర్, ఇతర ఇన్నోవేషన్స్ ద్వారా అది వీలవుతుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఇది ప్రపంచానికి చాలా అవసరము. ఈ గ్రాస్ రూట్స్ అంటే గ్రామ స్థాయిలో ఇక్కడ జరిగే పరిశోధనలు చాలా ముఖ్యమని చెప్తున్నారు. ఇంకా చాలా పరిశోధన చేసేది ఉంది. అయినా ఇప్పుడు మన దగ్గర ఉన్న నాలెడ్జ్ తోనే చాలా చేయొచ్చు అంటున్నారు వారు. పరిశోధనలకు అంత ఉండదు, బట్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని ఇప్పుడు భవిష్యత్తులో వచ్చే సమస్యలకి ఎదుర్కోవడానికి మీ దగ్గర అడిక్వేట్ నాలెడ్జ్ ఉంది. బట్ దాన్ని క్రమేణా
మన ఫార్మర్ సైంటిస్ట్ ద్వారా, ఫార్మల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వారిద్దరి సత్సంబంధాలు మనము పెంచుకోవచ్చును. బట్ చాలా అంటే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చాలా విషమంగా మారుతున్నాయి. గతంలో 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలు సక్రమంగా పంటలు పండే పరిస్థితి నుంచి 5 సంవత్సరాలు 2 సంవత్సరాలే పంటలు పండే పరిస్థితి వచ్చింది. సో ఇలా కాకుండా ప్రకృతి వ్యవసాయము అంటే ప్రకృతి సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవసాయం చేయడం వల్ల మనము రెసిలియన్సీ సిస్టంలో బిల్డ్ చేయడానికి వీలవుతుంది. దాంతో పాటు ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పారు వారు, మీరు ఈ పంట వైవిధ్యత వల్ల మరియు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వల్ల మీరు పండించే ఆహారంలో చాలా విశేషమైన న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. దానివల్ల ఆరోగ్యం కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి డిజీజ్ ప్రివెన్షన్ వీలవుతుంది. గ్రామ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే సొల్యూషన్స్ ఉన్నాయి మీ దగ్గర. ఇది చాలా విస్తృతంగా రైతు శాస్త్రవేత్తల ద్వారా, రైతుల సిఆర్పిస్ ద్వారా మీరు ఏదైతే చేస్తున్నారో అది మొత్తము ప్రపంచానికి చాలా అవసరము. కమ్యూనిటీ ఎంపవర్మెంట్, అది టాప్ డౌన్ అప్రోచ్ కాదు, రైతుల చైతన్యాన్ని, ఈ నాలెడ్జ్ని మనము అందరికి అందించి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం వరకు తీసుకెళ్ళి మొత్తము రాష్ట్రము, దేశాన్ని ఈ విధంగా మార్చాల్సిన అవసరం ఉంది. అది మీరు ఆల్రెడీ చేస్తున్న ఈ పని వల్ల వీలవుతుంది. మీరు చేసేది ఆంధ్రప్రదేశ్కే కాదు, మొత్తం ప్రపంచానికి ఒక మార్గదర్శకులు అవుతున్నారు. సో అందుకు ఈ అకాడమీ కరెక్ట్ టైంకి వచ్చింది. వారు జర్మనీ గవర్నమెంట్ కూడా వారి అభినందనలు తెలియజేశారు ఈ విధంగా ఇలాంటి ఎఫర్ట్ ని సపోర్ట్ చేసినందుకు. మనతో పాటు ఉంటానని వారు తెలియజేస్తూ, నేను వారిని కోరాను ఒకటి, ఈ కోర్సులో మన ఫ్యాకల్టీకి వారు ట్రైనింగ్ ఇవ్వాలని వారిని నేను మీ తరఫున కోరడం జరిగింది. సో వాల్టర్, when I asked them how many of them know you, they all raised their hands. So that shows how popular you are with all of us. And so therefore, greetings to all my friends. Okay, on behalf of all our community and agroecology community internationally, yes, we applaud you, we welcome you, and greetings. Thank you, Walter. Now I will request our great friend, champion, Sri Pavan Sukhdev. He is a very famous environmental economist, of course, banker by profession initially, but now he is a better banker because he is taking all other, invisible assets also into account. Pavan Sukhdev garu Taylor Award winner 2020 లో, అది ప్రపంచంలోనే నోబెల్ ప్రైజ్ కి సమానం సార్ ప్రకృతిలో. సో వారు దాదాపు 2017 నుంచి మన ప్రకృతి వ్యవసాయం గురించి అధ్యయనం చేస్తూ ఇప్పుడే 4 రోజుల కిందట జూలై 19 a report was released by his group GIST network ద్వారా, which has now gone for global publication. So they have studied the cost benefit economics, environmental economics, health economics. So thank you, Pavan. We now await your message to inspire all of us. Over to you. Thank you, Vijay. Can you hear me? Yes. Honorable Minister, Excellencies, Vijay Kumar garu, distinguished speakers and guests, and very dear friends from RySS and from the farming communities in Andhra Pradesh. It's my honor and pleasure today to address you on this auspicious occasion of the launch of the Farmer Scientist course at the IGGAARL by Ritu Sadhikara Samstha, by the government of Andhra Pradesh and KFW of Germany. Thank you for your support. I'll begin by asking 2 questions. First question is, whose duty is scientific inquiry and who is the scientist? So as a citizen of India, of course, I look to the Constitution,
And you will be pleased to know that the Constitution of India asks for all of us to have a scientific temperament. In fact, in the 42nd Amendment in 1976, Article 51A was added, which says that the fundamental duties of the citizens, it shall be the duty of every citizen in India, I quote, to develop scientific temper, humanism, and the spirit of inquiry and reform. The second question I'll ask is there a theory of science? And if so, then how should it be carried out? Well, there is an answer. The theory of science that is followed worldwide mainly is from Dr. Karl Popper, passed away in 1994. He is a famous philosopher of science who said that for a scientific theory to be considered valid and meaningful, it must be written in a way that makes predictions possible about the results of specific events and experiments and observations to be made. And through such results, it must be falsifiable. That's a very important point. It must be falsifiable. In other words, science today is not something that needs every scientist to have a PhD. It's not something that only a few people can practice in expensive temperature-controlled laboratories in the West, but it is something that every citizen of India is asked to adopt by our own constitution. And therefore, it is definitely not to be feared by the farmers. I would say it is to be welcomed. Further, I would say that it is necessary for the evolution and improvement of farming, both in India and everywhere in the world, to have this scientific temperament and for farmers to be scientists. 1 second, Pavan. So, వారు ఒక ప్రశ్న అడిగారు. అంటే సైన్స్ రీసెర్చ్ చేసేది ఎవరి బాధ్యత? అది గవర్నమెంట్ బాధ్యత, సైంటిస్టుల బాధ్యత అని ప్రశ్న వేసి సమాధానం కూడా చెప్పారు. ఇది ప్రతి పౌరుడి బాధ్యత. అందుకు రైతు శాస్త్రవేత్తలు అనేది మనము ఎవరు ఇదేదో సైంటిస్ట్ అంటే పిహెచ్డి ఉండాలా, ఒక ల్యాబ్ లో ఉండాలనేది కాదు. ప్రతి ఒక్కరు శాస్త్రవేత్తలే అని వారు చెప్తూ మన రైతు శాస్త్రవేత్తలు ఇది మీరు ధైర్యంగా ఉండాలా, ఇది ప్రతి ఒక్కరు చేసే పని అని వారు తెలియజేశారు. ఆ తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పారు ఈ సైన్స్ మెథడ్స్ మీద. అది మన అంటే రెపిటేటివ్ ప్రకృతిలో జరిగే ఫినామినాన్ని అర్థం చేసుకొని కొన్ని మన దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, హైపోథసిస్ ఉంటుంది, అది కరెక్టా కాదా అని టెస్ట్ అనేది రెప్లికబిలిటీ. సో ఇది ఈ ఫలంగా చేస్తే అది ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు రానప్పుడు కూడా మనము ఎందుకు రాలేదని ఆలోచించాలనేది వారు చెప్తున్నారు. చాలా చాలా ముఖ్యమైన విషయం వారు మన ముందు పెట్టారు. Yeah, please go ahead, Pavan. Thank you. And so then the next area I want to address is, so why is it important to have farmer scientists? Well, you have seen that we all have to have a scientific temper. But firstly, please remember, science is here to solve problems. And there are severe problems with the conventional chemical farming way that food is being grown, processed, distributed, and consumed around the world. And such farming has many major problems to solve: yields, farmer profits, the health of farmers, nutrition, the breakdown of climate, scarcity of water, the loss of soil fertility. You have heard Professor Walter Jehne, and so on. So many problems. Secondly, I would say that without a scientific approach, no wrong theory will ever be disproved, because then you will find that wrong theories are leading to practices that have harmful effects. And by the way, we have seen this happening with the harmful effects of a theory that using subsidized NPK fertilizers and chemical pesticides can permanently solve the problems of poor yields and low incomes and food security and food health and so on. But thankfully, and I thank you for this, your repeated observations on the effects of this model on farmer health and farm costs and incomes and crop resilience and water use and nature show that these are all terrible. And therefore, this theory has in effect been proved wrong by your efforts and your experiments and your observations. So in this context, I had... Pavan, 1 minute. ఒకటి చాలా గొప్ప విషయం చెప్తున్నారు వారు. మీరు ఎందుకు రైతులు ఎందుకు శాస్త్రవేత్తలుగా మారాలని ప్రశ్న వేశారు వారు. అలా మీరు కాకపోతే ఏదైతే రాంగ్ సైన్స్ ఉందో అది ఛాలెంజ్ చేయకపోతే ఒక వినాశానికి గురవుతామని చెప్తున్నారు.
ఒకప్పుడు ఈ రసాయనాల వల్ల పురుగు మందుల వల్ల మనకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, మంచి లాభాలు వస్తాయని ఆ విధంగా నమ్మేవారు. ఇప్పుడు కూడా అదే ప్రధానమైన పాత్ర అయింది. కానీ మీరు రైతులు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి మీరు డిస్ప్రూవ్ చేస్తున్నారు. మీరు ఇంకొక సైన్స్ ఉంది, మీరు మంచి ఆరోగ్యకరమైన ఆహారము ఉత్పత్తి చేయడానికి, మంచి లాభాలు రావడానికి ఒక వేరే మార్గం ఉంది అని మీరు చూపిస్తున్నారు. కాబట్టి మీ వాయిస్ పెరగడానికి, మీరు చేసేది కరెక్ట్ అని దీనికి ప్రపంచమంతా ఒప్పుకోవడానికి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ సైన్స్ డిసిప్లిన్, సైన్స్ పర్స్పెక్టివ్ అనేది అడాప్ట్ చేసుకోవాలని వారు చెప్తున్నారు. సో ఎందుకు చేసుకోవాలా, చేసుకోకపోతే ఏ రకమైన ప్రమాదం ఉందనేది వారు తెలియజేస్తున్నారు. యా పవన్. So in 2019 early, I had asked Vijay Garu that in order for Andhra Pradesh community managed natural farming to be truly acceptable as a scientific approach and used here and elsewhere in the world, it needed to be put through the tests of scientific method by carefully conducted experiments and observations across representative areas. In other words, across all three of the major agroecological regions in Andhra Pradesh. And he agreed. And that's exactly what we have done. So I will say a few words about how we designed the GIST impact study that has been released. We said that, look, the three agroecological regions each have to be addressed. These regions are, of course, the high input farming delta irrigated region, Krishna Godavari basin. Then secondly, it is in the south and southwest, the dryland rain-fed areas, which is low input mainly. And lastly, it is the northeastern side, the tribal areas, the low input areas. So in each of these areas, we selected two pairs of two villages, means 4 villages with similar patterns of agriculture, similar crops, in other words. And we conducted a detailed analysis, in other words, across 12 villages and more than 550 households. And what we have done is to look at yields and profits and social factors and health factors. Vijay, you might translate. సో వారు ఇప్పుడే చెప్పారు కదా, దీంట్లో శాస్త్రీయత ఏమిటి ప్రకృతి వ్యవసాయంలో, ఇది ప్రపంచానికి ఎట్లా తెలియజేయాలా, మనం అనుకోవడం సరిపోదు. సో ఇది లేకుంటే అప్పుడు రాంగ్ సైన్స్ ఎక్కువ ప్రచారంలోకి వెళ్తుంది. సో వారు చెప్పడము, ఇది టెస్ట్ చేయడానికి 2019లోనే ఒక మన ఆంధ్రప్రదేశ్లో 3 జోన్స్లో, మీకు తెలుసు మన నార్త్ ఈస్ట్, మన విజయనగరము ట్రైబల్ ఏరియాస్, తర్వాత డెల్టా ఏరియాస్, తర్వాత రాయలసీమ ప్రాంతంలో ప్రతి చోట కూడా 2 గ్రామాలు ప్రకృతి వ్యవసాయ గ్రామాలు, 2 గ్రామాలు రసాయన వ్యవసాయం చేసే గ్రామాలు. వీరిని ఇన్డెప్త్ గా అధ్యయనం చేశారు వీరి టీం, దిగుబడుల గురించి, ఖర్చుల గురించి, ఆ తర్వాత సామాజిక పెట్టుబడి, సోషల్ క్యాపిటల్, మన రైతుల సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ, అదేవిధంగా ఆరోగ్యం. సో ఇది మొన్ననే 19 జూలై 2023లో ఆ రిజల్ట్స్ పబ్లిష్ అయినాయి. అవి వారు సార్ యునైటెడ్ నేషన్స్ కూడా ఇది సమర్పిస్తారు, యునైటెడ్ నేషన్స్ FAOకి. అంటే వీరి చాలా ఇంటర్నేషనల్ గా చాలా రెప్యూటెడ్ వారి. I just told the Honorable Minister that these results are now actually shaken the whole world, and so I just told him that it will also be taken to UNFAO, the food system. Yeah, over to you, Pavan. That is correct. That is entirely correct, Vijay Garu. And next Monday, in fact, 24th, I will be sharing the same results that I am describing today. I will be sharing with the Food and Agricultural Organization of the United Nations in Rome. But the results across these, now we had to do these 3 separate areas because the nature of farming, of the dominant farming systems, is quite different in each of these. But in each of these areas, we selected representative samples, 4 villages, 2+2. And here are the results of the study. So firstly, the yields are indeed higher, and that natural farming yields are
have surpassed the chemically intensive farming methods in yield areas, providing and maintaining at the same time greater crop diversity, almost twice as many crops. In other words, the diversity of food grown locally has increased. So that is the first result. The second result is that it has increased income. In fact, if we take the average of all of these, the average increase in the income of farmers across these 550 plus households is 49% increase. And this is huge. Partly it is due to higher yield, but partly also the reduction in the input costs, fertilizers and pesticides, not having to use such expensive fertilizers and pesticides. The third area that we looked at is social benefits. Now, as you all know, and this is your story, the background to this is the community groups that have been formed to be able to produce the kind of value that we get from cooperation. And we have measured this cooperation. So we have taken measures of the extent of information sharing, the extent of collective action, the amount of trust, the mutual support that takes place, the cohesion of communities. And this has created a virtuous cycle of higher economic gains leading to greater trust and cohesion and reciprocity. So this also has been measured through a properly created metric and a yardstick. And last but not the least important, I would say health, that there is actual evidence that the people working in natural farming areas have lost 1/3 fewer working days to their illnesses. And this is hugely important. And this correlation that we have established between health and the type of farming, I think is really important because it is a result of the exposure to herbicides and pesticides. And there are definitely higher costs, it appears, and the loss of productivity is also less. So these are some of the results, the 4 key results that we will be sharing with the United Nations. వారు చేసిన ఇండిపెండెంట్ రీసెర్చ్ వల్ల అంటే మల్టిపుల్ డైమెన్షన్స్ లో ఒకటి దిగుబడులు, మామూలుగా అందరూ ప్రకృతి వ్యవసాయం దిగుబడులు తగ్గుతాయి అనుకుంటారు. వారు ఈ ఇండిపెండెంట్ స్టడీలో తేల్చింది ఒక దిగుబడిలో 11% ఎక్కువ వచ్చిందని, నికర ఆదాయము దాదాపు 50% రైతులకు పెరిగిందని, అదేవిధంగా పంట వైవిధ్యత 2 పెరిగిందని, మరియు మన కోఆపరేషన్, మన మహిళా సంఘాలు కానీ, యువజన సంఘాలు, రైతులు, ప్రకృతి వ్యవసాయ గ్రామాలలో ఈ నాలెడ్జ్ షేరింగ్ అది చాలా పటిష్టంగా ఉండడం వల్ల ఈ నాలెడ్జ్ని డిస్ట్రిబ్యూట్ ఇతరులకి తెలియచేయగలిగామనేది వారి స్టడీలో తేలింది. ముఖ్యంగా హెల్త్ బెనిఫిట్, ప్రకృతి వ్యవసాయంలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి చాలా స్పష్టంగా హెల్త్ బెనిఫిట్స్ ఇంప్రూవ్ అయ్యాయని, ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేసే గ్రామాలలో జబ్బుల వల్ల పని దినాల నుంచి ఏదైతే ఎఫెక్ట్ అవుతాయో ఒక 3వ వంతు తగ్గాయి. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ study on the health benefits. Right. Yeah. And lastly, what else is there to study? Of course, food systems are extremely important in not just providing the food, influencing the health, benefiting from and creating social cohesion, and of course, providing solutions to the income in the hands of farmers. More income in the hands of small farmers is actually the best course for development. But there are other dimensions as well, which extend beyond Andhra Pradesh, in fact, even beyond India. So we have effects which we are going to measure the next stages of our study in the same areas, the same 12 villages. Greenhouse gas emissions, soil content, soil carbon content, water usage, the impacts on local nature, biodiversity, species, and again, very important, the nutritive value of the food that is produced here versus in other systems. So there are further dimensions of food systems yet to be studied, but I would say that the conclusions of the first 4 dimensions that we have studied already, which is the report that we have released, are extremely important, and they teach us that it is not only important to work solutions, but also to measure their results in a scientific way, following the scientific method, in order to provide evidence, in order to make and encourage others to follow the same. Thank you very much for your leadership in that. I encourage
all of you farmers to see yourselves as scientists and to engage in these experiments, which will only help in improving the knowledge and sharing the knowledge that you have created and you will benefit from. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్. వారు ఏమన్నారంటే భవిష్యత్తులో ఇంకా కొన్ని డైమెన్షన్స్ మేము స్టడీ చేస్తాము. నీటి వినియోగము, నేల స్వభావంలో ఏం మార్పు వస్తుంది, బయోడైవర్సిటీ ప్రకృతి వైవిధ్యత ఏ విధంగా పెరిగింది, తర్వాత గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో ఎట్లా తగ్గాయి, ముఖ్యంగా మీరు పండించే ఆహారంలో న్యూట్రిషన్ ఏ విధంగా పెరిగిందని ఇవి స్టడీ చేస్తాము. అయినా ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ తోనే చాలా సక్సెస్ఫుల్ గా ఇది మంచి ఫలితాలు వచ్చాయని మొత్తం ప్రపంచానికి చెప్పే స్థాయిలో మేము ఉన్నామని వారు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత రైతు శాస్త్రవేత్తలకు వారు అభినందనలు తెలియజేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్. Thank you. Thank you. Sir, we were expecting the Secretary Agriculture. He has messaged that he will not be able to join. So, yeah. Sir, now, ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు వారి సందేశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ పులివెందులకు సంబంధించి మనం నూతనంగా ఫార్మర్ సైంటిస్ట్ కోర్స్ ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రైతు సాధికార సంస్థ విజయ్ కుమార్ గారికి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రైతు సాధికార సంస్థ రామారావు గారికి, అగ్రికల్చరల్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తిరుపాల్ రెడ్డి గారికి, హార్టికల్చరల్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శివప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా గణేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ గారికి, శ్యామల ఆనంద్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ IGGAARL, డాక్టర్ వి వరప్రసాద్ గారు మున్సిపల్ చైర్పర్సన్ పులివెందుల, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పులివెందుల, డాక్టర్ డివి గారు రైతు సాధికార సంస్థ, మురళీధర్ గారు సీనియర్ అడ్వైజర్ రైతు సాధికార సంస్థ, లక్ష్మీ దుర్గా సీనియర్ కన్సల్టెంట్, రమణారెడ్డి, పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, బలరాం రెడ్డి గారు అగ్రికల్చరల్ అడ్వైజరీ బోర్డు మెంబర్, రమణారెడ్డి గారు చైర్మన్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ అడ్వైజరీ బోర్డు సత్యసాయి, చిన్నప్ప అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్, చంద్రమోహన్ కౌన్సిలర్ సరేపల్లి పులివెందుల, బలరాం రెడ్డి గారు హార్టికల్చరల్ ఫార్మర్. Apart from this, my special thanks to Mr. Harder, Pavan, Walter for giving their inspiration messages on the event of launching this historical farmer scientist course today. ఒకసారి అనేక రకాలైనటువంటి విషయాల మీద మనం చర్చించాం. ప్రధానంగా వ్యవసాయం గురించి మాట్లాడుకోవాలంటే భారతదేశంలో మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. 65% మంది రైతులు వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నారు. రైతుల మీద ఆధారపడి 10 నుంచి 12% మంది తమ కుటుంబాలను పోషించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇంత పెద్ద ఎత్తున మనం వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి, రైతు సంక్షేమాన్ని గురించి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం. సాధారణంగా ప్రతి ఒక్కరం అంటాం, రైతుల్ని అనేక రకాలైనటువంటి పేర్లతో పిలుస్తాం. అన్నదాతలు అంటారు, రకరకాలైనటువంటి పిలుస్తారు. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాల్సింది, మన రాష్ట్రంలో తను పస్తులుండి ఈ సమాజానికి పట్టడం అన్నం పెట్టి
సమాజంలో ఉండేటువంటి ప్రజల ఆకలి తీర్చడంలో ఆంధ్ర రాష్ట్ర రైతు అన్నది ప్రధానమైనటువంటి పాత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మర్చిపోలేనటువంటి పాపం లాభాలు వచ్చాయా, నష్టాలు వచ్చాయా, మరొకటి వచ్చాయా, నిద్రలేస్తే మనం ఏ విధంగా స్నానం చేసి బట్టలు వేసుకుని బయట వెళ్తామో అది ఒక సాంప్రదాయంగా మారిపోయింది రైతాంగానికి సంబంధించి వ్యవసాయం చేయడం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో చూసాం, చాలా వరకు దుర్భరమైనటువంటి పరిస్థితులు చూసాం. 2004 ముందైతే వంట్రోతుకైనా బిడ్డనిస్తాం కానీ రైతు కుటుంబంలో బిడ్డనివ్వము అనేటువంటి పరిస్థితికి వస్తే ఈ రాష్ట్రంలో ఒక విధంగా చెప్పాలి అంటే స్వర్ణయుగం అనేటువంటిది రైతులకు సంబంధించి 2004లో మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభమైంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే నేను అసెంబ్లీ సమావేశాల్లో చెప్పాను, ప్రతిపక్షంలో ఏమని చెప్పానంటే, ఏదైతే మనం ఈ కాలమానాన్ని కొలవడానికి దాన్ని తెలియజెప్పడానికి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చెప్పి ఏదైతే అంటామో, ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని గురించి మాట్లాడుకోవాలన్నా, ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయాన్ని గురించి మాట్లాడుకోవాలన్నా రాజశేఖర రెడ్డి గారికి పూర్వం, రాజశేఖర రెడ్డి గారి హయాం, రాజశేఖర రెడ్డి గారి తర్వాత అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు వ్యవసాయాలకి రైతులకు సంబంధించి వ్యవసాయం కొత్తది కాదు. అనేక సందర్భాల్లో చెప్పాను, అనేక వేదికల మీద చెప్పాను, రైతే అసలైనటువంటి శాస్త్రవేత్త వ్యవసాయ రంగంలో అని చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈరోజు ఆ రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రకృతి వ్యవసాయం వైపు ప్రత్యేకంగా దృష్టి పెట్టి రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి అందులో ఈరోజు ప్రధానంగా డెడికేటెడ్, ఎందుకంటే ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం, ఈ ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఎక్సెప్షనల్ గా తయారైంది, ఎందుకు ఒక మార్గదర్శిగా మనం తయారయ్యామంటే రైతు సాధికార సంస్థకు సంబంధించి విజయ్ కుమార్ గారి సేవ అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం. డెడికేటెడ్, నిద్ర లేస్తే వస్తే వేరే దేని గురించి మాట్లాడాలి. న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటిది, న్యాచురల్ ఫార్మింగ్ ఎంకరేజ్మెంట్, ఏ విధంగా దీన్ని మరింత ఎక్కువగా తీసుకువెళ్ళాలనేటువంటిది ఆలోచన. ఎందుకంటే మనం ప్రకృతి వ్యవసాయంలో నుంచి సేంద్రియ పద్ధతుల్లోకి వ్యవసాయం వచ్చాం, అక్కడి నుంచి ఇప్పుడు రసాయనాల్లోకి వచ్చేసి రైతులకు సంబంధించినటువంటి దాంట్లో పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి కూడా కాస్త ఎక్కువగా ఉండొచ్చు ప్రకృతి వ్యవసాయం కన్నా అని చెప్పి నేను వ్యక్తిగతంగా రైతుగా అభిప్రాయపడుతున్నా. కానీ మొత్తం మీద చూసుకుంటే రైతుకు కావలసినటువంటి పెట్టుబడి ఆదాయంతో పోల్చుకుంటే అనుకున్నటువంటి స్థాయిలో ఈరోజు ఆదాయాన్ని సాధిస్తున్నాడా, దానితో పాటు మనం తక్కువ పెట్టుబడితో కాస్త దిగుబడి తక్కువైనా సరే ఈరోజు మనం ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని మనం సంపాదించుకోగలుగుతున్నామా అంటే గణాంకాలు ఖచ్చితంగా చెప్పేది ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించడానికి మార్గాలు ఉన్నాయనేటువంటిది ఈరోజు మనకు అందరూ, మనమే కాకుండా మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో ప్రపంచంలో ఉండేటువంటి అనేక మంది మేధావులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక పరమైనటువంటి ఈరోజు పర్యావరణ నిపుణులు అందరూ చెప్పేటువంటి మాట. ఆ పరిస్థితుల్లో ఈరోజు మనం ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం దిక్సూచిగా ఈరోజు ప్రకృతి వ్యవసాయానికి తయారైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి పెద్దపీట వేయడం, ఆయన చేతుల మీదుగానే మనం ఉన్నటువంటి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీని మనం ప్రారంభించుకుని సంవత్సరం పూర్తయిన తరుణంలో ఈరోజు దాన్ని పని దినం, ఈరోజు దాని యొక్క పరిధిని గుర్తించి పని ప్రారంభించాలనేటువంటి లక్ష్యంతో ఎక్కడా ఎప్పుడు ఎవ్వరూ ఆలోచన చేయనటువంటి విధంగా ఫార్మర్ సైంటిస్ట్ కోర్స్ ని ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచన ఈరోజు రైతు సాధికార సంస్థకు రావడం అనేటువంటిది ఈ సందర్భంగా ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో మనం అనుకుంటున్నాం, ఆంధ్ర రాష్ట్రం ఆచరిస్తుంది, ఈ దేశం అనుసరిస్తుంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అటువంటిది ప్రపంచానికే ఈరోజు మనం మార్గదర్శిగా దీనిలో తయారయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే ఈరోజు వచ్చిన వెంటనే మొన్న ఒకసారి ఒక నేచురల్ ఫార్మింగ్ వెళ్ళాను, మరలా ఈరోజు వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నేచురల్ ప్రకృతి వ్యవసాయం మీద ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆ కుటుంబాలతో ఈరోజు మాట్లాడడం జరిగింది. ఒక 20 సెంట్లు ఉన్నటువంటి రైతు, 20 సెంట్లు ఉన్నటువంటి రైతు దాదాపుగా తనకున్నటువంటి రోజువారీ పనులకు సంబంధించి కూలికి వెళ్ళినా కూడా
ఒక 20,000 రూపాయలు సంపాదిస్తే దానికి అదనంగా 24 hours ఏటీఎం అన్నాడు, ఎనీ టైం మనీ కింద ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు డబ్బు వచ్చేటువంటి మోడల్లో మరో 10,000 రూపాయలు నేను అదనంగా సంపాదిస్తున్నా. నెలకి 30,000 రూపాయలు నేను, నా భార్య, నా కుటుంబం అతి తక్కువ శ్రమతో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాను అని చెప్పేటువంటి మాట ఈరోజు ఆ రైతుల నోట వినడం అనేటువంటిది నిజంగా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తాం. అందుకే ఈరోజు పద్ధతులు, పాత పద్ధతులు ఎక్కడ లేవు, ఎద్దులు లేవు, ఈరోజు ఉన్నటువంటి గొర్రెలు, అదేవిధంగా ఉన్నటువంటి జడ్డిగాలు ఏం లేవు. మీరు ఏం పిలుస్తారో తెలియదు కానీ దాన్ని గొర్రు జడ్డిగా మనం పిలుస్తాం. అప్పుడు చూసి మనం వేసేటువంటి చేతితో వేసేటువంటి విత్తనాలని విత్తుకునేదాన్ని అటువంటి ఎక్కడ కనిపించడం లేదు. మొత్తం యాంత్రీకరణ వచ్చేసింది. కొంతమంది పొలము, దానికి సంబంధించి కౌలు తీసుకోవడం, రకరకాలైనటువంటి వాటిలోకి వెళ్ళిపోయాం. ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఒకవేళ అన్నం పక్కన యూరియా కలుపుకొని తింటే మనకి ఎటువంటి ఫీలింగ్ వస్తుందో ఈరోజు మనం భోజనం తినేటప్పుడు అటువంటి ఫీలింగ్ రావాల్సినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నాం. తెలియకపోవచ్చు ఈరోజు మనకి చెప్పినటువంటి, ఈరోజు పవన్ గారు చెప్పినటువంటి వాల్యుబుల్ మెసేజ్, మీ ఆరోగ్యాన్ని గురించి ఆలోచన చేయండి అని చెప్పి. కాబట్టి మనం అన్నిటిని గురించి ఆలోచన చేసేటప్పుడు ఆరోగ్యాన్ని గురించి ఆలోచన చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. జీవితంలో అన్ని అనుభవించాలన్నా ఆరోగ్యం లేనప్పుడు అనుభవించడానికి ఏమీ మిగలదు. కాబట్టి అనేక మంది కోట్ల రూపాయల, లక్షల కోట్ల సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో మంచి ఆరోగ్యం లేక ఈ సమాజాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఈ సమాజంలో మనం ప్రతి ఒక్క దాన్ని ఆస్వాదించాలి అంటే ఆరోగ్యం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఆ ఆరోగ్యాన్ని గురించి మనం ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయాన్ని తప్పనిసరిగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను. అదేవిధంగా జియోగ్రాఫికల్ కండిషన్స్, కొన్ని దగ్గర కొండలు ఉంటాయి, కొన్ని దగ్గర గుట్టలు ఉంటాయి, కొన్ని దగ్గర రాళ్లు ఉంటాయి. ఈ రోజు మేము వెళ్ళినటువంటిది అయితే రాళ్లతో కూడినటువంటి ప్రదేశం. ఎక్కడైనా సరే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మనం దానికి అనువుగా మార్చుకుని దానికి సంబంధించినటువంటి పంటలు పండించుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అన్ని రకాలైనటువంటి కూరగాయల దగ్గర నుంచి, మిల్లెట్స్ దగ్గర నుంచి, పల్సస్ దగ్గర నుంచి, ఈరోజు మనం పండించేటువంటి వరి దగ్గర నుంచి అన్ని కూడా ఈరోజు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మనం ఆలోచన చేస్తున్నాం. దానికి సంబంధించి అనేక సంస్థలకి ఈరోజు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి, ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలా వరకు ప్రజలలో మార్పును గమనిస్తున్నాం. ఎందుకంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఉండేటువంటివి తీసుకోవాలి, దాని పట్ల ప్రకృతి వ్యవసాయం సంబంధించినటువంటి ఏదైతే ఉత్పాదకాలు ఉన్నాయో వాటి పట్ల మొగ్గు చూపించాలి అనేటువంటి ఆలోచన ఈరోజు అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు సాధారణంగా బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దాని గురించి ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే పాలకుడు మంచివాడైతే ప్రకృతి కరుణిస్తుంది అని చెప్పడానికి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక ఉదాహరణ. జలాశయాలు కలకల్లాడుతున్నాయి, రైతులకు సంబంధించినటువంటి నీళ్లు తొందరగా ఇస్తున్నాం. ఈరోజు దాంతో పాటు రైతు భరోసా లాంటివి ఇస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రైతాంగానికి సంబంధించి ఈ రాష్ట్రంలో అతిపెద్ద రాష్ట్రం, 70% వరకు రైతు వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రాష్ట్రంలో రైతు సమస్య చెప్పుకోవడానికి ఎప్పుడు ఒక కార్యాలయం అనేటువంటిది ఆలోచన కూడా చేసినటువంటి సందర్భాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే విధానాల్లో కాకుండా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి, సంస్కరణలకు నాంది పలకాలి అని రైతులు తమ గోడు చెప్పుకోవడానికి, తమ సమస్యలు చెప్పుకోవడానికి, సూచనలు సలహాలు తీసుకోవడానికి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు భరోసా కల్పిస్తున్నటువంటి వ్యక్తి దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిగతా దేశాలు, ఇథియోపియా లాంటి దేశాలు వచ్చి ఈరోజు మన రైతు భరోసా కేంద్రాల్లో మనం అనుసరిస్తున్నటువంటి విధానాలను చూసి వెళ్ళి వాళ్ళ దేశాల్లో కూడా వాటిని స్థాపించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాయి. దాదాపుగా ఇప్పటి వరకు 3,000 నుంచి 4,000 రైతు భరోసా కేంద్రాలకి మనం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకువెళ్ళగలిగాం. 10,778 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి ఆలోచన, ముఖ్యమంత్రి గారు విజయ్ కుమార్ గారితో చెప్పినటువంటి సూచన, మీరు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10,778 రైతు భరోసా కేంద్రాలకి ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయ సాగును విస్తరించాలి, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక మీరు సిద్ధం చేయండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దాన్ని ఏర్పాటు చేస్తూ ఎక్కడ నిజంగా నేను ఆశ్చర్యపోయా కోర్సు చెప్పినప్పుడు. అనేక అనుమానాలను నివృత్తి చేసుకున్నాను. ఎందుకంటే సాధారణంగా వ్యవసాయం చేసుకుంటారు, బిడ్డలను చదివించుకుంటారు. వ్యవసాయం చేసుకునేటువంటి రైతే
దానికి సంబంధించినటువంటి చదువుకుంటూ 10 మందికి నేర్పుతూ ప్రకృతి వ్యవసాయ సాగును ప్రోత్సహిస్తూ అంత ఎంతో స్టైఫండ్ కూడా ఆ కుటుంబాలకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి రైతు సాధికార సంస్థ యాజమాన్యానికి రాష్ట్ర రైతాంగం పట్ల వ్యవసాయ శాఖ మంత్రిగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అన్ని రకాలైనటువంటి ఆలోచనలు పరిగణలోకి తీసుకుని ఈరోజు రైతు అయితేనే దానికి సంబంధించినటువంటి మెలకువలు తెలుసుంటాయి. కాబట్టి ఫార్మర్ సైంటిస్ట్ కోర్స్ అనేది తీసుకొచ్చి నేను అదే చెప్పాను, ఫార్మర్స్ కే పెడతారా, ఫార్మర్స్ పిల్లలకు కూడా పెడతారా అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజు మనం ప్రారంభించినటువంటి ఫార్మర్ సైంటిస్ట్ నేను ఆశిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా. తప్పనిసరిగా ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేనటువంటి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మనం ప్రారంభించి తీరేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా అనేక రకాలైనటువంటి కోర్సులు మనం ప్రవేశపెట్టినటువంటి అవకాశం వెసులుబాటు కలుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఒక కోర్సు ప్రారంభించి దాని ద్వారా ఈ రోజు అనేక రకాలైనటువంటి పిల్లలకు సంబంధించినటువంటి దాని కానీ రైతులకు సంబంధించి కానీ తక్కువ పెట్టుబడితో ఉత్పాదకను పెంచాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. దీనికి సంబంధించి మనం చేస్తున్నటువంటి విధానాల పట్ల ఆకర్షితులైనటువంటి అనేక దేశాలకు సంబంధించి ఉదాహరణ KfW బ్యాంక్ ఈరోజు మనకు సంబంధించినటువంటి ఆర్థికంగా వాళ్ళ చేదోడు అందించడం జరిగింది. కాబట్టి అంతమంది ముందుకు వస్తున్నారంటే ఈ దేశంలో ఈ రాష్ట్రం, ఈ ప్రపంచంలోనే ఈ రాష్ట్రం ఒక కొలమానంగా తయారైంది. కాబట్టి ఇంతమందిని ఈరోజు మనం సమీకరించి మాట్లాడగలుగుతున్నామంటేనే సాధారణంగా ప్రకృతి వ్యవసాయం అంటే సాధారణంగా అందరికి గుర్తొచ్చేది ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తే శ్రీలంకలాగా అయిపోతామో మరొకదానిలో అయిపోతామో అనేటువంటి భ్రమ అపోహలు ఉన్నాయి. అవన్నీ పటాపంచలు చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి విధానాలను కొనసాగిస్తూ సర్వే చేసుకుంటూ ఎక్కడ ప్రకృతి వ్యవసాయానికి అనుగుణంగా ఉందో చూసుకుంటూ ప్రకృతి వ్యవసాయాన్ని అంచెలంచెలుగా విస్తరిస్తూ దానికి సంబంధించినటువంటి సాంకేతికతను జోడిస్తూ ఏ విధంగా రైతులకు లాభసాటిగా మార్చాలి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించేటువంటి విధంగా అధిక లాభాలు సాధించే దిశగా ఈరోజు మనం వ్యవసాయాన్ని మరల్చుకోవాలి. అందులో ఒక భాగం ఈరోజు ప్రకృతి వ్యవసాయం అని చెప్పి మనం తేల్చి దాన్ని ఈరోజు ప్రోత్సహించడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు దానికి సంబంధించినటువంటి కోర్స్ ఏదైతే మనం ప్రవేశపెట్టామో ఇది యూనిక్ కోర్స్. బహుశా నాకు తెలిసి దేశంలో లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండదు. ఒక రైతు అనేటువంటి వాడు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని కొనసాగిస్తూ దాని మెలకువలు నేర్చుకుంటూ మరింత జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ 10 మందిని పంచుతూ తను శాస్త్రవేత్తగా ఒక డిగ్రీ బహుశా నేను అనుకుంటా ప్రాథమికంగా BSc న్యాచురల్ ఫార్మింగ్ ఏదో ఒక డిగ్రీ పెట్టాలని చెప్పి దానికి సంబంధించి పాపం విజయ్ కుమార్ గారు అయితే ఆ డిగ్రీకి మోర్ వాల్యూ ఉండేటువంటి విధంగా, ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంటే జాతీయ స్థాయిలో ఏ సదస్సు జరిగినా 3-4 అంశాల మీద ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి ప్రశంసించి తీరాల్సిందే. ప్రత్యేకించి వ్యవసాయ విధానంలో డిజిటల్ అగ్రికల్చర్, ఈ క్రాప్ బుకింగ్ మనలాగా పారదర్శకంగా చేసేటువంటిది ఏది లేదు. రైతు భరోసా కేంద్రం ఈ రోజు మన రాష్ట్రంలో అనుసరిస్తున్నటువంటి విధానాలు ఎక్కడ అనుసరించేటువంటి పరిస్థితి లేదు. చాలా మందికి తెలియదు. ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పి ఈ ప్రాంతానికి సంబంధించి బీమా అంటే అందరం అనుకుంటాం ఏమని, ప్రభుత్వాలు కడుతున్నాయి, రైతులు ఉచిత పంటల బీమా అంటే దాని అర్థం ఒక వంతు రైతు భరించాలి, బీమా ఒక వంతు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నేనే భరిస్తా, దానితో పాటు రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ వంతు కూడా నేనే కడతా, కేంద్ర ప్రభుత్వం ఒక వంతు భరిస్తే చాలు అని చెప్పారు. యూనివర్సలైజేషన్ కవరేజ్, యూనివర్సలైజేషన్ కింద కొంతమందికి Hon'ble లేకపోవచ్చు, కొంతమంది కౌలుదారు రైతులు ఉండొచ్చు, వీళ్ళందరికీ కవరేజ్ చేయమంటే మేము చేయడానికి మాకు అటువంటి నిబంధనలు మా నిబంధనల ప్రకారం వర్తించవు. కాబట్టి మాకున్నటువంటి నియమ నిబంధనల ప్రకారం చేయలేము అంటే మొట్టమొదటగా ఈ దేశంలో భారతదేశంలో రైతులకు కట్టాల్సినటువంటి ఒక వంతు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి వంతు, దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా కట్టేటువంటి ఆ వంతు ప్రీమియం కూడా మేమే భరించడానికి సిద్ధపడతాం. రైతు ప్రయోజనాలు మాకు ముఖ్యం. మీరు ఇచ్చేటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వల్ల రైతాంగానికి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాం, 100% ప్రీమియం భరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వచ్చి రైతాంగ అవసరాల కోసం నిలబడినటువంటి ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. మనల్ని చూసిన తర్వాత మిగతా రాష్ట్రాలు అన్ని కూడా ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండమైనటువంటి విధానాన్ని అవలంబిస్తుంది. కాబట్టి మీరు కనుక యూనివర్సలైజేషన్ కి పూర్తి స్థాయిలో అందరికీ కూడా దాని యొక్క
ఫలితాలు అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోలేకపోతే మేము కూడా బయటకు వైదొలగాల్సి వస్తుంది అని చెప్పిన తర్వాత ఏదైతే ఆంధ్ర రాష్ట్రం అనుసరించిందో బీమా పాలసీలో దాన్ని మేమందరం కూడా అనుసరిస్తాం, మీరు ఆచరించేటువంటి పద్ధతిని. కాబట్టి మీరు మరలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరండి అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర సింగ్ తోమర్ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఒప్పించి రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల ప్రకారం మనం ఏ విధంగా అయితే స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ పెట్టుకున్నామో, ఏ విధంగా అయితే మనం రైతులకు సంబంధించినటువంటి ప్రతి రైతుకి బీమా ఇవ్వాలనుకున్నామో నోటిఫైడ్ క్రాప్స్ కి ఇచ్చేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు మనం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన చేస్తాం. రైతాంగానికి సంబంధించి ప్రతి విషయంలో అన్ని రకాలైనటువంటి అవసరాలు చేస్తున్నాం. దారిన పోయేటువంటి వాడు మాట్లాడతాడు, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. మీకు సంబంధించినటువంటి వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు రైతుల గురించి ఏం ఆలోచన చేశారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగాన్ని గురించి ఏ విధంగా ఆలోచన చేస్తుంది? రైతాంగ విధానాల్లో ఎన్ని రకాలైనటువంటి నూతన రకాలైనటువంటి విధానాలు తీసుకొచ్చాం. ఈరోజు ఒకసారి చూస్తూ యూనివర్సిటీలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది. ఈ ప్రభుత్వం రాకముందు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రోజు ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ స్థానం ఎంతో తెలుసా? ఈ దేశంలో 31వ స్థానం. 31వ స్థానంలో ఉన్నటువంటి ఈ ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తిరగదిప్పించి 13వ స్థానానికి మనం తీసుకురాగలిగాం. బహుశా ఈ సంవత్సరం కనుక దానికి సంబంధించినటువంటి ర్యాంకింగ్ ప్రకటిస్తే మొదటి 6-7 స్థానాలకు మించకుండానే సింగిల్ డిజిట్ ర్యాంకింగ్ సాధించుకునేటువంటి స్థాయికి ఈరోజు మనం ఎగబరకేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది. వీటి రెండుకు తోడు నేచురల్ ఫార్మింగ్ యూనివర్సిటీ కూడా వస్తే బహుశా ఈ ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయానికి సంబంధించి నూతన పద్ధతులకు సంబంధించి నెంబర్ 1 రాష్ట్రంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే ఈ మధ్యనే భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాలేదు గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ సంబంధించినటువంటి గ్యాప్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఈ దేశంలో ప్రభుత్వం మిగతా ప్రైవేట్ వ్యక్తులకు వదిలితే ప్రభుత్వ రంగ సంస్థలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కదానికే ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఈ దేశంలో గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ సంబంధించినటువంటి సర్టిఫికేషన్ తెచ్చుకున్నాం. దాని ద్వారా ఈ రోజు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని యూరప్ దేశాలకు పంపించుకునేటువంటి అవకాశం వెసులుబాటు కూడా కలిగింది. అన్ని రకాల ఈరోజు రైతులకు సంబంధించి ఒక పక్క రైతులకు సంబంధించిన తోడ్పాటును అందించడం, మార్కెటింగ్ చేయడం, వాటికి సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చున్నా సరే మొత్తం ఆలోచన చేస్తూ ఆయన ఆలోచన మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద తిరిగిన తర్వాత నిదానంగా కడప జిల్లా మీదకి, ఆ తర్వాత పులివెందుల దగ్గరకు వచ్చి కేంద్రీకృతం అవుతుంది. ఈ ప్రాంత రైతాంగాన్ని గురించి ఆలోచన చేస్తాడు, ఈ ప్రాంత రైతాంగ పంటల గురించి ఆలోచన చేస్తాడు, ఫుడ్ ప్రాసెసింగ్ గురించి ఆలోచన చేస్తాడు. ఈ రాష్ట్రంలో రైతు అనేటువంటి నష్టపోకుండా 1000 కోట్ల రూపాయలు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఇచ్చి 25 పార్లమెంట్ స్థానాల్లో 25 ఏర్పాటు చేసి రైతులకు మీరు గిట్టుబాటు ధర కల్పిస్తే చాలు, 1000 కోట్ల రూపాయలకి ఈరోజు ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి రూపాయి పెట్టుకోకుండా మేము పెట్టి మీ చేతికి ఇస్తాం, మీరు కేవలం వాటిని మీరు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, మీరు నిర్వహణ మరమ్మతులు మీరు చూసుకుంటూ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే చాలు అనేటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తప్ప మరొకడు లేడు అనేటువంటిది మీ అందరికీ తెలియజేస్తున్నాం. రైతుల యొక్క పండించినటువంటి ఉత్పత్తులు నిల్వ ఉంచుకునే దానికి ఈరోజు ఎక్కడ అవసరమైతే అక్కడ డ్రై ప్లాట్ఫామ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం మీద మనం దృష్టి కేంద్రీకరించాం కాబట్టి, వ్యవసాయం మీద దానికి సంబంధించినటువంటి మనం ఆశించినటువంటి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఈరోజు వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అయితే మనం ఎక్కువగా ప్రభుత్వం కొనండి, ఇంకొకటి కొనండి, ధాన్యాన్ని సేకరించండి, వీళ్ళ దగ్గర సేకరించండి, ఏం పనులు లేకుండా మార్కెట్ డొమెస్టిక్ కన్జంప్షన్ కానీ ఎక్స్పోర్ట్ కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుకి లాభం రావడం, సమాజానికి ఆరోగ్యకరమైనటువంటి భోజనాన్ని అందించడం, వీటన్నిటితో పాటు రైతుకి అసలైనటువంటి ఈరోజు గిట్టుబాటు కలిగేటువంటి విధంగా ఆశాజనకంగా రేట్లు ఉండడం, ఇవన్నీ ప్రధానమైనటువంటివి. కాబట్టి వీటన్నిటినీ అన్ని కోణాల్లో పరిశీలించినప్పుడు ప్రధానంగా మనం ఈ రోజు క్రాప్ డైవర్షన్ కింద కానీ మరొక విధానం కింద కానీ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. అందులో భాగంగా కేవలం ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనేటువంటిది కాకుండా దానికి ఆధునికత, సాంకేతికత జోడించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఫార్మర్ సైంటిస్ట్ కోర్సు లాంటివి మనం తీసుకొచ్చాం. కాబట్టి ఫార్మర్ సైంటిస్ట్ కోర్స్ ఏదైతే ఈరోజు మనం ప్రారంభించామో భవిష్యత్తులో మరిన్ని కోర్సులు ప్రారంభించడానికి నాంది పలకాలని మీ ఆలోచన, మీ వ్యవహార సరళి ఏ విధంగా ఉండాలి అంటే ఈరోజు మనం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీ అందరు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు ఫార్మర్ సైంటిస్ట్ గా ఎవరైతే
ఈరోజు అడ్మిషన్స్ తీసుకున్నారు. ఎందుకంటే చాలా మంది మొదలయ్యారు. ఇప్పటికే అయ్యా మాకు ఫార్మర్ సైంటిస్ట్ కింద ఇవ్వమని నాకు కూడా ఒక రిప్రజెంటేషన్ వచ్చింది, తీసుకుని వచ్చినాను. మన ఎవరో వచ్చి ఇచ్చిపోయినారు. నాకు కూడా ఫార్మర్ సైంటిస్ట్ కి సంబంధించి విజయ్ కుమార్ గారు స్పష్టంగా చెప్పాడు, సార్ ఇది రికమెండేషన్తో ఇచ్చేది కాదు, ఎవరికైతే అనుభవం ఉందో ఎవరైతే చేయగలరో వాళ్ళకి ఇచ్చేటువంటి తప్ప. ఎందుకంటే రికమెండేషన్ అనేటువంటి మిగతా అన్నిటికి ఉంటుంది, కానీ వ్యవసాయం చేసేదానికి రికమెండేషన్ ఉండదు కదా. అందుకని వ్యవసాయం చేసేవాడికే ఎటువంటిది ఇవ్వాలి, వ్యవసాయం చేసేటువంటి వాడికే ఇది ఇవ్వాలన్నప్పుడు ఇంకా రికమెండేషన్ అనేటువంటి తావు ఉండదు. కాబట్టి ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ డెవలప్ చేసాం. దానిలో భాగంగా వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే దీంట్లో అవకాశం ఉంటుంది. మనం యూనివర్సిటీకి సంబంధించి కోర్సు పెట్టుకుంటే రైతులకు సంబంధించినటువంటి బిడ్డలకి ప్రాధాన్యత ఇస్తాం. వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో అన్ని రకాలైనటువంటి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు ప్రత్యేకించి ఆ కోర్సు మనం ప్రారంభించుకున్నాం. ఇది రాబోయేటువంటి రోజుల్లో ఒక మార్గదర్శిలాగా ఇతర కోర్సులకు కానీ మనం అనుకున్నటువంటి మన కళలు జగన్మోహన్ రెడ్డి గారు ఆశలైనటువంటి ఈరోజు మనం న్యాచురల్ ఫార్మింగ్ యూనివర్సిటీ త్వరలో ప్రారంభించుకోవడానికి మీ ఆలోచన, మీ ధోరణి, మీ వ్యవహార శైలి దానికి నాంది పలకాలి అని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఈరోజు ఈ దీంట్లో అడ్మిషన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మంచి నూతనమైనటువంటి కోర్సు ప్రవేశపెట్టి దానికి సంబంధించినటువంటి కార్యక్రమం సిలబస్ అన్ని తయారు చేసి బ్రహ్మాండమైనటువంటి డిగ్రీ ఇవ్వాలని తపన చెందుతున్నటువంటి RYSS సంబంధించినటువంటి విజయ్ కుమార్ గారికి, CEO రామారావు గారికి, RYSS సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి యాజమాన్యానికి, పాల్గొన్నటువంటి మీకు చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కిసాన్, జై జగన్. ధన్యవాదాలు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి సారించిన సందేశాన్ని గ్లోబల్ వైడ్ గా చూస్తున్నటువంటి వీక్షకుల కొరకు ఇంగ్లీష్ అనువాదాన్ని గౌరవనీయులు విజయ్ కుమార్ సార్ అందిస్తారు. It's my privilege, honor to translate into English what our Honorable Minister has conveyed to all the farmers here. And of course, he has put a lot of emotion and spirit. So translation may lose some of that element, but I think I will not lose the essence of what our Honorable Minister has said. First and foremost, he has addressing all the farmer scientists. He has described it as a very unique initiative, and the BSc Natural Farming course, which will be offered through the academy, is unique in the country and perhaps anywhere else, because practicing farmers are students and 75% credit is for the farmers' practices. So that's what makes it unique. And the other unique feature is the faculty, the mentors are also farmers. So Honorable Minister has also complimented Right Sadhikara Samastha for this initiative. And what Honorable Minister has said is Andhra Pradesh in the entire country is a predominantly agriculture state. So the welfare of farmers is the number one priority of the government. And he also said over the last 20 years, especially from 2004, the farmer centricity in government's thinking has increased tremendously. It's a quantum jump increase in how important farmers' concerns are for the government. And Honorable Minister has explained various initiatives in our state. Among them, a farmer extension system, farmer extension center in every village. First time in the country, every village has a service center for the farmers, of the farmers, the Raitu Bharosa Kendram with a qualified agriculture graduate to
take care of, it's like a one-stop shop for farmers. And this has been studied by several states for replication. And also many countries have come here, Ethiopia, Sri Lanka, to understand what we are doing. And the support given by government in various aspects which burden a farmer, whether in terms of inputs, how can the inputs be made more accessible, provision of electric subsidy and inputs at the doorstep, and of course the priority given to natural farming. And this also mentioned how the stand taken by government of Andhra Pradesh in insurance coverage actually inspired government of India to change some of the provisions, and so that government of Andhra Pradesh could once again be part of the overall national insurance system. It's also called the Pradhan Mantri Fasal Bima Yojana. The other point Honorable Minister has made is the standards of the university. The agriculture university, horticulture university have improved tremendously, and Minister said we are looking forward to setting up of a natural farming university to complement the universities, to influence the other universities. And the fact is that the Honorable Minister also said that the importance given to science in natural farming is very impressive. It is not just impressions. Many people think that yields are severely compromised or farmers, don't make enough money. But he said what is clear to all of us is that even if yields decline initially, but the cost of cultivation decreases so significantly. And so the net incomes of farmers are always positive through natural farming. And more important, he was highlighting the point made by Pavan that the health consequences of eating natural farming food are very significant. And in the coming days, the health benefits of natural farming food are going to be even more important, especially post-COVID. So the impact of natural farming on multiple dimensions, not just yield, but on health, water consumption, and the fact that YSR Samastha is looking into it from a scientific perspective is what Honorable Minister has informed everyone that this is something which is commendable. He also mentioned that state government gives great importance to see that farmers' crops get the best value, and so government is investing in post-harvest infrastructure at the village level and also in food processing. So a lot of incentives have been given to entrepreneurs to set up food processing units. This is one of the highest priorities of the government, given the large population which is dependent on agriculture. And he says this infrastructure support will be of great advantage to natural farming, because with better post-harvest and food processing, the farmers practicing natural farming will get much higher returns compared to the conventional agriculture. And the Honorable Minister has complimented the farmer scientists who have been enrolled. And he was telling us that the admission criteria, that it should be only a practicing farmer, and that too, those who have been practicing natural farming and certain age limit. So the admission criteria is very suitable for ensuring that we get the right kind of science practitioners. It is not academicians, it is science in action. So that whatever knowledge is being acquired by the farmer scientists is immediately put to use by other farmers. The minister also stated that many more courses will be introduced
on different dimensions, whether it is food processing, whether it is on health and nutrition, marketing. So as part of the Natural Farming University, so different courses appropriate to the value chains, the social capital, the health interventions, so they'll be introduced in due course. And Honorable Minister also has stated that he is very proud, government is proud, Honorable Chief Minister is very proud that the state is doing so well in natural farming that all the villages in the state, from the present 3,000 to 10,800 Raitu Bharosa Kendras, so the program should expand to all of them. And we all make efforts to ensure that a very unique university is set up, which will add value to the scientific research that is happening, and also make agriculture an aspirational profession, not something which is a residuary profession, but an aspirational profession. And Andhra Pradesh should be the model for the state and the country. And he also said that he is proud that farmers with very little investment and in very small portion of their land, just 1/5 of an acre, are able to get regular incomes throughout the month, throughout the year, which takes care of their not only livelihoods, but also their own health. And he therefore wishes that the program should spread as rapidly, as effectively as possible to the rest of the state. So thank you very much, sir. We are very grateful for your support. Now, ధన్యవాదాలు సార్. ప్రకృతి వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మీరు ఇచ్చిన ప్రోత్సాహానికి, మీరు ఇస్తున్నటువంటి సహకారానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ప్రకృతి వ్యవసాయ రైతు తరఫున మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మీరు అనుమతిస్తే ప్రకృతి వ్యవసాయంలో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి ఒక రైతును తమ ద్వారా సత్కరించాలని కోరుకుంటున్నాం సార్. దయచేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు శ్రీ నారాయణప్పని వేదిక మీదకి గట్టిగా చప్పట్లతోటి ఆహ్వానిద్దాము. ఆయన్ని గౌరవ ముఖ్య అతిథులు తమ చేతుల మీదుగా ప్రకృతి వ్యవసాయం ద్వారా చేస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు, అభివృద్ధికి నాంది పలుకుతూ నారాయణప్పని గౌరవ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి సార్ గారు వారిని సత్కరిస్తున్నారు. నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 8 లక్షల కంటే పైచిలకు ప్రతి రైతుకు ఈ సత్కారం అందుతుందని ఘనంగా ఘంటాపదంగా చెబుతూ మరొకసారి వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఈ సందర్భంగా వేదిక మీద నుంచి తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ప్రకృతి వైద్యం చేస్తున్న వ్యవసాయం చేస్తున్న వాళ్ళని మీరు ఇస్తున్న ప్రోత్సాహానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. అనంతరం సార్ మీరు అనుమతిస్తే అందరి తరపు నుంచి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు గారికి చిన్న సత్కారాన్ని అందించాలని కోరుకుంటున్నాను సార్. దయవుంచి మీరు మాకు అనుమతిస్తే గౌరవనీయులు Hon'ble Minister for Agriculture and Cooperation, Marketing and Food Processing శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి సార్ గారికి గౌరవ సత్కారాన్ని మన రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ టి విజయ్ కుమార్ సార్ రిటైర్డ్ ఐఏఎస్ గారు, అలాగే ఆయన అధికార బృందం కలిసి గౌరవ ఈనాటి అగ్రికల్చర్ మినిస్టర్ కి సత్కరించడం జరిగింది సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద ఫెలిసిటేషన్. ఇట్స్ ఎ గ్రేట్ హానర్ ఫర్ ఆల్ ఆఫ్ us. ధన్యవాదాలు సార్. అలాగే కేవలం 1-2 నిమిషాల్లో ముగించేటువంటి చిరు సత్కారాన్ని కూడా గిఫ్ట్స్ ని ఈనాటి అతిథులకు అందించడాన్ని ప్లీజ్ రండి సార్. వేదిక మీద ఉన్న గౌరవ కొంతమంది అతిథులకి
గౌరవ డాక్టర్ వి వరప్రసాద్ గారు మున్సిపల్ చైర్మన్ పులివెందుల వారికి అందించవలసింది. అలాగే చిన్నప్ప గారు అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వారికి బహుమతిని అందచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. అలాగే అనిల్ కుమార్ సార్ ఓఎస్డి పాడా వారికి కూడా బహుమతిని అందించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వారిని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వారిని ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులు మన పుత్త శివప్రసాద్ రెడ్డి గారు అడ్వైజర్ హార్టికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి ఈ బహుమతిని అందించవలసింది. అలాగే బలరాం రెడ్డి గారు అగ్రికల్చరల్ అడ్వైజరీ బోర్డు మెంబర్ వారిని కూడా సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తూ గౌరవ వ్యవసాయ శాఖ మంత్రుల చేతుల మీదుగా ఈ చిరు సత్కారాన్ని అలాగే బహుమానాన్ని అందుకోవాల్సిందిగా ఆయన ఆహ్వానిస్తున్నాను సార్. హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు సార్. సత్యసాయి అడ్వైజరీ బోర్డ్ సార్. ఈ బహుమతి ఇందులో న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండించినటువంటి పంటలని వారికి బహుమతిగా అందించడం జరుగుతూ ఉంది. అలాగే రమణారెడ్డి సార్ సిఇఓ ఏపీ కార్లు వారు వచ్చి వేదిక మీదకి ఈ చిరు బహుమతిని గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సార్. ఐ రిక్వెస్ట్ శ్రీ రమణారెడ్డి గారు సిఇఓ ఏపీ కాల్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ అండ్ రిసీవ్ దిస్ గిఫ్ట్ ఫ్రమ్ హానరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. జేడి గారిని ప్లీజ్ కమ్ సార్. రండి సార్. ఒక్క నిమిషం సార్. దేవమోహన్ రెడ్డి గారిని అందుకోవాల్సిందిగా సార్ అయిపోయింది సార్. ప్లీజ్ సార్. రామలింగ రెడ్డి గారు తుమ్మలపల్లి సార్ చివరిగా అయిపోయింది సార్. లాస్ట్ ఒకటి సార్. రామలింగ రెడ్డి గారు వస్తారు. ప్లీజ్ సార్. కేవలం ఒక్క నిమిషంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మనం ముగించుకోబోతున్నాం సార్. ప్రోగ్రామ్ యాంకర్ గారు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ శివారెడ్డి సార్ టు ప్లీజ్ గివ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సార్. నేడు శుభదినం. ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసి రైతు శాస్త్రవేత్తల అకాడమిక్ కోర్సు ప్రారంభాన్ని గావించినటువంటి మాన్యశ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, వ్యవసాయ సహకారం మార్కెటింగ్ శాఖ మంత్రులు గారికి రైతు సాధికార సంస్థ తరఫున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీ విజయ్ కుమార్ సార్ బృందము తరఫున, IGGAARL తరఫున సార్ మీకు కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి శ్రీ విజయ్ కుమార్ సార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రైతు సాధికార సంస్థ, అలాగే గౌరవనీయులైనటువంటి శ్రీ బి రామారావు గారు, CEO రైతు సాధికార సంస్థ, అలాగే మన గౌరవనీయులైనటువంటి శ్రీ తిరుపాల్ రెడ్డి గారు, అడ్వైజర్ అగ్రికల్చర్, గౌరవనీయులైన శ్రీ వరప్రసాద్ గారు, మున్సిపల్ చైర్పర్సన్, గౌరవనీయులైన శ్రీ పుట్ట ప్రసాద్ రెడ్డి గారు, అడ్వైజర్ హార్టికల్చర్, గౌరవనీయులైన శ్రీ చిన్నప్ప గారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్, గౌరవనీయులైనటువంటి రమణారెడ్డి గారు, అడ్వైజర్, అలాగే శ్రీ బలరాం రెడ్డి గారు, మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శామ్యుల్ ఆనంద్ కుమార్ సార్, IGGAARL, రాయుడు సార్ అడ్వైజర్,
అలాగే మురళీధర్ గారు, లక్ష్మీదుర్గ గారు, మన అన్నిటికంటే ముఖ్యంగా సిఇఓ ఏపీ కార్ల్ గారు, అలాగే మన ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి గారు, అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనములు రైతు సాధికార సంస్థ మరియు IGGAARL తరఫున తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులైన హఫీజ్ ఖాన్, క్షమించాలి, గౌరవనీయులైన హఫీజ్ ఖాన్ వైస్ చైర్పర్సన్ గారికి కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో ఇతర దేశాల నుంచి పాలు పంచుకున్నటువంటి డాక్టర్ ఐరిష్ హార్డర్కి, మిస్టర్ వాల్టర్ జైన్, డాక్టర్ పవన్, సుఖదేవ్ గారికి, శ్రీ మనోజ్ అహూజా గారికి మనందరి తరఫున రైతు సాధికార సంస్థ IGGAARL తరఫున కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత సవ్యంగాను శుభప్రదంగాను జరగటంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ, Now I request Sri T. Vijay Kumar sir, IAS retired Executive Vice Chairman RYSS, to please accept the felicitation Chief Guest sir. గట్టిగా చప్పట్లు కొట్టాలి, చాలా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడంలో పూర్తి స్థాయిలో మనందరికీ సహకరించి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మన విజయ్ కుమార్ సార్ గారికి ఇప్పుడు గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా సత్కారాన్ని అందుకోవడం నిజంగా ఇది మన అందరికీ సత్కారం. గట్టిగా చప్పట్లు కొట్టాలి.